సంవత్సర ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ మహోన్నతమైన నామమును బట్టి ఈ ఉదయకాలమందు మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈరోజు వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు, నీ రెక్కల నీడలో దాచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయనా, మన్ను నిన్ను స్తుతించునా, పాతాళమున నీకు స్తుతి కలగదు కదా. ప్రభువా, మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. నిజ రక్షకుడు అయిన నిన్ను ఆరాధించే అవకాశం మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. మాకంటే గనులు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. అన్ని విషయాల్లో ప్రభువా యోగ్యులు ఉన్నారు. కానీ ఎందుకో నీ మితిలేని ప్రేమ మాపై చూపి మమ్మల్ని వెదికి రక్షించారు. అందుకొరకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ శిలువ బలియాగం కొరకు వందనాలు, నీ ప్రేమ కొరకు వందనాలు. నాయనా, 2026 సంవత్సరం కూడా చూసే అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. మా ప్రియులు కొద్దిమంది 2025లో ఈ లోకాన్ని దాటి నీ దగ్గరకు వచ్చారు. నాయనా, జ్ఞాపకం చేసుకొని కనికరించండి. మేము ఈ సంవత్సరం అంతయు నీకు నమ్మకస్తులై కృతజ్ఞత కలిగి జీవించడానికి సహాయం చేయండి. నీ మహిమ కొరకు సృజించబడిన మేము నీ మహిమ కొరకు మాత్రమే బ్రతకడానికి కృప చూపండి. చేదైన వేర్లేవి మొలవకుండా కాపాడండి, పరిశుద్ధపరచండి. నీ రక్త ప్రభావమును శుద్ధీకరించండి. నాయనా, మా గ్రామమును దీవించండి, మా గ్రామ ప్రజలను దీవించండి. నాయనా, సుఖ సంతోషాలతో ప్రభువా, సమాధానము శాంతితో ప్రజలు జీవించుటకు సహాయం చేయండి. అన్యాయము అక్రమము ఏలుబడి చేయకుండా కాపాడండి. కీడు నుండి తొలగి మేలుకరమైన మార్గాల్లో ప్రజలు నడవడానికి సహాయం చేయండి. మా దేశమును దీవించండి. భారతదేశ ప్రజలందరినీ మీరు ఆశీర్వదించండి. నీ కార్యాలు జరిగించండి. నాయనా, రాష్ట్రపతి, ప్రధానమంత్రి మొదలుకొని సామాన్యుల వరకు నీ భయం అందరిలో కలుగజేయమని వేడుకుంటున్నాం. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాలమందు మీ పాద సన్నిధిలో చేరిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. ఇంకా నువ్వు రావలసిన బిడ్డలను మీరు తీసుకుని రండి. ప్రభువా, రాత్రి ఆరాధనలో మీరు తోడై ఉన్నందుకు వందనాలు. ఈ పగల ఆరాధనలో కూడా మీరు తోడై ఉండండి. రాత్రి మా ప్రాంత ప్రజలను దర్శించి నీ మాటలు ప్రకటించి వచ్చాం. దయచేసి ఆత్మకార్యం అందరి హృదయాల్లో మీరు జరిగించండి. ప్రభువా, మీరు కనికరించమని వేడుకుంటున్నాం. తండ్రి, ఈ పూట నీ సన్నిధి మాతో కూడా ఉంచండి. నీ దాసుని మా యొద్దకు క్షేమంగా తీసుకుని రండి. యేసే జవాబు సహవాసం అంతటిని మీరు దీవించండి. నాయనా, సేవకులందరినీ ఆశీర్వదించండి, సంఘాలన్నిటినీ ఆశీర్వదించండి. నీ కార్యాలు ఇంకనూ ఈ సంవత్సరంలో విస్తృతంగా చేయడానికి, నీ కొరకు పరుగులు తీయడానికి మమ్మల్ని ధైర్యపరచండి. మా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయండి. నిరుత్సాహం, నిరాశ, అయ్యా, సరిపెట్టుకునే మనసు మాలో ఎక్కడ లేకుండా చేయమని వేడుకుంటున్నాం. నాయనా, ఇంకా ఆత్మ సంబంధమైన ఆకలి దప్పికలు మాలో పుట్టించండి. నీతి కొరకైనటువంటి తృష్ణ మాలో పుట్టించమని వేడుకుంటున్నాం. నాయనా, నీ భయం మా అందరిలో కలుగు చేయండి. ప్రభువా, మీరు కనికరించండి. ప్రేమ ఎందుకు సిద్ధపరుస్తున్న బిడ్డలను దీవించండి. ఇదిగో పరిచర్య అంతటి మీద నీ కను దృష్టించండి. ఈ దినం నీ బల్లను సమీపించబోతుండగా ప్రభువా, గడిచిన సంవత్సరంలో ఎన్నిసార్లు మేము నీ సన్నిధికి రాకుండా తప్పిపోయామో, బుధవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ప్రతి ఆరాధనలో మీ సన్నిధిలో పాల్గొనడానికి సహాయం చేయండి. ఈ సంవత్సరం అంతా క్రమం తప్పకుండా నిన్ను సేవించే భాగ్యం ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు మీరు దయచేయమని మనవి చేస్తూ, కాజ గ్రామంలో ఉన్న సేవకులందరినీ మీరు దీవించండి. దైవజనుల కుటుంబాలన్నిటినీ మీరు ఆశీర్వదించండి. సంఘాలన్నిటినీ మీరు ఆశీర్వదించండి. క్రైస్తవులుగా పిలువబడుతున్న బిడ్డలందరూ నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా పరిశుద్ధమైన జీవితం చేయడానికి, వాక్యానుసారమైన జీవితం చేయడానికి సహాయం చేయండి. నాయనా, మందిరానికి వెళ్ళే బిడ్డలు నాయనా, లోకానికి వెలుగుగా ఉండడానికి, ఉప్పుగా సారవంతమైన జీవితం చేయడానికి సహాయం చేయమని మనం చేస్తున్నాం. కనికరించి పరిశుద్ధపరచండి. నాయనా, ఈ యొక్క పూట కూడికంతా మీరు తోడైండి నడిపించమని, మీ సన్నిధి కాంతి మాతో కూడా ఉండి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. పెద్ద కీర్తన పుస్తకంలో నుంచి 551 పాట 551 పాట పాడి దేవుని మహిమపడతారు అందరం కలిసి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసునాథునే పూజింతుము, స్తుతించుచు నాథుని పొగడెదము, స్తుతించుచు నాథుని పొగడెదము, స్తుతించెదము. యేసునాథునే పూజింతుము, స్తుతించుచు నాథుని పొగడెదము, స్తుతించుచు నాథుని పొగడెదము, స్తుతించెదము. ఆనందం యేసుని సన్నిధి, ఆశీర్వాదం సదా పెరుగుచుండే. ఆనందం యేసుని సన్నిధి, ఆశీర్వాదం సదా పెరుగుచుండే. అదే నిజ మహోత్సవము, ఆయాననే నిక విడువానే. అదే నిజ మహోత్సవము, ఆయాననే నిక విడువానే. యేసునాథుని పూజింతుము, స్తుతించుచు నాథుని పొగడెదము, స్తుతించుచు నాథుని పొగడెదము, స్తుతించెదము. కరుణతో మమ్ములనలంకరించును, కఠిన సమయములందాదరించే. కరుణతో మమ్ములనలంకరించును, కఠిన సమయములందాదరించే. కృపా సత్యములను గ్రహించే. కృతజ్ఞత నా యేసునికే, కృపా సత్యములను గ్రహించే. కృతజ్ఞత నా యేసునికే. యేసునాథుని పూజింతుము, స్తుతించుచు నాథుని పొగడెదము, స్తుతించుచు నాథుని పొగడెదము, స్తుతించెదము. వాత్సరమంతయు విశ్వాసమిచ్చి, విజయ దినోత్సవమనుగ్రహించే. వాత్సరమంతయు విశ్వాసమిచ్చి, విజయ దినోత్సవమనుగ్రహించిన్. పాపక్షమాపణనిచ్చి, పరిశుద్ధ మార్గము చూపిన్. పాపక్షమాపణనిచ్చి, పరిశుద్ధ మార్గము చూపిన్. యేసునాథుని పూజింతుము, స్తుతించుచు నాథుని పొగడెదము, స్తుతించుచు నాథుని పొగడెదము, స్తుతించెదము. బాటనందాపదలు సంభవించినను, పీడించు వ్యాధులు పెరిగినను. బాటనందాపదలు సంభవించినను, పీడించు వ్యాధులు పెరిగినను. అధైర్యమే ఎదుర్కొని నన్ను అనుదినం స్తుతించుదునే.
అధైర్యమే ఎదుర్కొని అనుదినం స్తుతించుచునే యేసునాథుని పూజింతుము. స్తుతించుచునాథుని పొగడెదము. స్తుతించుచునాథుని పొగడెదము. స్తుతించెదము. ప్రేమా పాశం నన్ను దినం రుచి చూచి పాలించు నడిపించు మీ ఏడు. ప్రేమా పాశం దినం రుచి చూచి పాలించు నడిపించు మీ ఏడు. అనాదియు అంతము మీరే అనాథుల సంతము మీరే అనాదియు అంతము మీరే అనాథుల సంతము మీరే యేసునాథుని పూజింతుము. స్తుతించుచునాథుని పొగడెదము. స్తుతించుచునాథుని పొగడెదము. స్తుతించెదము. వాచరమంతయు విశ్వాసమిచ్చి విజయ దినోత్సవమనుగ్రహించే. వాచరమంతయు విశ్వాసమిచ్చి విజయ దినోత్సవమనుగ్రహించన్. పాపక్షమాపణనిచ్చి పరిశుద్ధ మార్గము చూపిన్. పాపక్షమాపణనిచ్చి పరిశుద్ధ మార్గము చూపిన్. యేసునాథుని పూజింతుము. స్తుతించుచునాథుని పొగడెదము. స్తుతించుచునాథుని పొగడెదము. స్తుతించెదము. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడున్నా స్తుతించుతూ పనిచేయండి. కొంచెం ఎవరు కూడా అందరూ కూడా దేవునే స్తుతించుతూ పనిచేయండి. హల్లెలూయా. పాడదారి అందరం కలిసి మహింపరుద్దారి. 552వ పాట. వందనంబునార్తుము ప్రభో ప్రభో వందనంబునార్తుము ప్రభో ప్రభో వందనంబునార్తుము ప్రభో ప్రభో వందనంబునార్తుము ప్రభో ప్రభో వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా. వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా. వందనంబులందుకో ప్రభో వందనంబులందుకో ప్రభో వందనంబునర్తుమో ప్రభో ప్రభో వందనంబునర్తుమో ప్రభో ప్రభో. ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు కన్న తండ్రి మించి ఎప్పుడు కాచియు. ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు కన్న తండ్రి మించి ఎప్పుడు గాచియు. వెన్నలోని దీవెనలిడు నన్న యేసువా. అందరం వెన్నలేని దీవెనలిడు నన్న యేసువా. అన్ని రేట్లు స్తోత్రములివిగో అన్ని రేట్లు స్తోత్రములివిగో. వందనంబునర్తుమో ప్రభో ప్రభో వందనంబునర్తుమో ప్రభో ప్రభో వందనంబునర్తుమో ప్రభో ప్రభో వందనంబునర్తుమో ప్రభో ప్రభో. పాతవచ్చరంపు పాపమంతయో ప్రీతిని మన్నించి మమ్ముగావుము.
పాతవచ్చరంపు పాపమంతయు ప్రీతిని మన్నించి మమ్ముగావుము. నూతనాబ్దమునకు నీది నీతి నొసగుమా, నూతనాబ్దమునకు నీదు నీతి నొసగుమా. దాతా క్రీస్తు నాథరక్షక, నాథరక్షక, దాతా క్రీస్తు నాథరక్షక. వందనం భనర్తుమో ప్రభో ప్రభో, వందనం భనర్తుమో ప్రభో ప్రభో, వందనం భనర్తుమో ప్రభో ప్రభో, వందనం భనర్తుమో ప్రభో ప్రభో. దేవమాదుకాలు చేతులెల్లను సేవకాళి తనువు దినములన్నయు, దేవమాదుకాలు చేతులెల్లను సేవకాళి తనువు దినములన్నయు. నీవసంగు వెండి పసిడి జ్ఞానమంతని, నీవసంగు వెండి పసిడి జ్ఞానమంతని సేవాకై అంగీకరించుమా, సేవాకై అంగీకరించుమా. వందనం భునర్తుమో ప్రభో ప్రభో, వందనం భునర్తుమో ప్రభో ప్రభో, వందనం భునర్తుమో, వందనం భునర్తుమో ప్రభో ప్రభో. కోత కొరకు దాస జనమునంపుము, ఈతరి మాలోటు పాట్లు తీర్చుము. కోత కొరకు దాస జనమునంపుము, ఈతరి మాలోటు పాట్లు తీర్చుము. పాతకంబులెల్ల మాపి భీతి బాపుము, పాతకంబులెల్ల మాపి భీతి బాపుము. ఖ్యాతి నందు నీతి సూర్యుడా, ఖ్యాతి నందు నీతి సూర్యుడా. వందనం భునర్తుమో ప్రభో ప్రభో, వందనం భునర్తుమో ప్రభో ప్రభో, వందనం భునర్తుమో ప్రభో, వందనం భునర్తుమో ప్రభో ప్రభో. మా సభలను పెద్ద చేసి పెంచుము, నీ సువార్త చెప్ప శక్తినియుము. మా సభలను పెద్ద చేసి పెంచుము, నీ సువార్త చెప్ప శక్తినియుము. మోసపుచ్చు నందకారమంత ద్రోయుము, మోసపుచ్చు నందకారమంత ద్రోయుము. యేసు కృపన్ కుమ్మరించుము, యేసు కృపన్ కుమ్మరించుము. వందనం భునర్తుమో ప్రభో ప్రభో, వందనం భునర్తుమో ప్రభో ప్రభో, వందనం భునర్తుమో ప్రభో ప్రభో, వందనం భునర్తుమో ప్రభో ప్రభో. వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా. వందనంబులందుకో ప్రభు, వందనంబులందుకో ప్రభు. దాతా క్రీస్తు యేసు రక్షక, దాతా క్రీస్తు నాథరక్షక. వందనం భునర్తుమో ప్రభో ప్రభో, వందనం భునర్తుమో ప్రభో ప్రభో, వందనం భునర్తుమో ప్రభో ప్రభో, వందనం ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు, కన్న తండ్రి మించి ఎప్పుడుగాచియు. ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు, కన్న తండ్రి మించి ఎప్పుడుగాచియు. వెన్నలేని దీవెనలుడు నన్న యేసువా,
ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా. అన్ని రెట్లు స్తోత్రములివిగో, అన్ని రెట్లు స్తోత్రములివిగో, అన్ని రెట్లు స్తోత్రములివిగో, అన్ని రెట్లు స్తోత్రములివిగో. వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో. వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా. వందనంబులందుకో ప్రభు, వందనంబులందుకో ప్రభు, వందనంబులందుకో ప్రభు. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. సంతోషంగా ఉన్నారా? చెప్పండి. మన సంతోషం ప్రభువులో. మెటీరియలిస్టిక్ ఆనందం లేదు మనకు, ఉంటుంది కానీ అది తాత్కాలికం. కానీ ప్రభువులో ఉండే ఆనందం అది శాశ్వతమైనది. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఏదో ఒకటి పెట్టుకుని మనసు పాడు చేసుకోమాకండి. అపవాది చేసే పెద్ద కుట్ర ఏంటో తెలుసా? మందులో కూర్చుంటాం కానీ మనసు ఇక్కడ ఉండదు. ఏంటోగా ఒక రకంగా ఏంటో లెక్క వచ్చా కానీ ఏం పెద్ద అది చాలు, ఇక అయిపోయింది, ఇంకేముంది. అట్లా ఉండడానికి వీలేదు. మనం ప్రభువులో ఆనందించాలి. గుర్తుపెట్టుకోండి, ప్రభువులో మనం ఆనందిస్తుంటే అపవాది గడగడలాడతాడు. స్తోత్రం. హల్లెలూయా. వాడికి కాలు చేయి ఆడదేకేమి, ఏం చేయటానికి వాడికి ఏం తెలియదు. ఇక మనం చింతగా నిరాశగా కూర్చున్నాం అనుకోండి, ఆడి వల్ల పడిపోయాం మనం. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, అపవాది ఎప్పుడూ మన దగ్గరే ఉంటాడు. మనమేం పిలవసరలా. వాడికి చోటిస్తే వస్తాడు లోపలికి. వాడికి మనం చోటిచ్చామనుకోండి, మెల్లగా వచ్చి కూర్చుంటాడు లోపల. వచ్చి ఏం చేస్తాడు? కుక్క వచ్చింది అనుకోండి, ఏం చేస్తుంది? ఎలికి దూరింది అనుకోండి, పెట్టులో బట్టలు పెట్టుకుని పెట్టులో ఎలికి దూరింది అనుకోండి, ఏం చేస్తుంది? కొత్త బట్టలు చేస్తుందా? కొత్త బట్టలు చేస్తుందా? ఇంతే సంగతులు మొత్తం. మొక్కలు. అపవాది ఎలుక కంటే భయంకరుడు, అపవాది కుక్క కంటే భయంకరుడు, దుష్టుడు వాడు. కాబట్టి మనం వాడిని రానివ్వకూడదు. స్తోత్రం. హల్లెలూయా. వాడికి అసలు చోటే ఇవ్వకూడదు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ ప్రభువులో ఆనందించాలి. శరీరం సహకరించకపోయినా కానీ ప్రభువులో ఆనందించాలి. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మనలను ప్రేమించి 2026 ఇచ్చారు. స్తోత్రం. 26లోకి వచ్చారు, ఇంక 25లోనే ఉన్నారా? కొద్దిమంది ఇంకా అక్కడక్కడ కొన్ని రోజుల పాటు పాపం డేట్ రాసేటప్పుడు మనకి ఏమొస్తుంది? 2025 వస్తుంది. కొన్ని రోజులు అట్లా అలవాటు అయ్యేంత వరకు. అందుకే మనం వెనకున్న వాటిని మరవాలి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13,
14 వచనాలు. అందరూ బైబిల్ తీయండి ఒక్క నిమిషం. జోసఫ్, వేర్ ఈజ్ యువర్ బైబిల్? ఉందా బైబిల్ నీకు? ఎక్కడుంది? ఇమ్మానుయేల్ దగ్గర ఉందా? ఆడెక్కడున్నాడు? సత్య చదువు, గట్టిగా చదువు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి ఎరుగుదును, చేయుచున్నాను. గట్టిగా చదువు, ఎనబడేట్టు. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిర పడుచు క్రీస్తు యేసు నందు కలుగు. ఒరే నాయన, ఏంట్రా గొంతే అంతేనా? దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. అమ్మయ్య, చూడండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. మన తలంపుల్లో ఇదొకటి ఉంటుంది. ఇదో పెద్ద సమస్య. ఏంటి భక్తి అంతా అసలు ఇప్పుడు మీరు చేస్తున్నారు కానీ నేను ఎప్పుడో చేసేసానమ్మా. ఓరు ఇప్పుడు మీరు ఏదో పిల్లకాలంలాగా ఇప్పుడు మొదలెట్టారు కానీ నేను ఎప్పటి నుంచి అనుకున్నా అసలు. ఒక్కొక్కరు అంటారు చూసారు, భూమి పుట్టక ముందు నుంచి అని. ఎప్పుడో చేసేసానమ్మా. ఎంత ప్రార్థన చేసేదాన్ని అనుకున్నా 2025లో. ఇప్పుడు మీరు మొదలెట్టారు ఏదో ఉపవాసం ప్రార్థన అని. దట్ ఈజ్ రాంగ్. పౌలు అంటున్నాడు, ఇదివరకే పట్టుకున్నానని నేను తలంచుకొనను. ఇది పెద్ద సమస్య భక్తిలో, గుర్తుపెట్టుకోండి. అంతా ముందే చేసేసాం అని అనుకున్నారో, ఇక ముందేం చేయటానికి ఏమి లేదు. ఇంకేం చేస్తారు? అప్పుడే చేసామండి బోళ్ళంతా. అసలు నేను రక్షించబడి 5 ఏళ్ళు ఎంత చేశాను అనుకున్నారు? అసలు చర్చికి రావడం మొదలుపెట్టి 10 ఏళ్ళు అయింది. ఈ 10 ఏళ్ళు ఎంత చేశాను అనుకున్నారు? అయితే ఏంటంటే ఇప్పుడు ఆ మాట అందామంటే అర్థం ఏంటి? ఇప్పుడేదో తగ్గాను, ఇప్పుడేదో కొంచెం బండి స్లో అయింది, అయినా కానీ ఎంత చేశాను అనుకున్నారు? చూసారా? ఇదివరకే పట్టుకున్నానని తలంచుకొనను. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎన్ని సంవత్సరాలు భూమి మీద ఉంటున్నామో అన్ని సంవత్సరాలు మనం రోజు రోజుకి భక్తిలో పెరగాలే తప్ప అంతా ముందే చేసామని అనుకోవడానికి వీలు లేదు. ఇది అపవాది పెట్టే తలంపు. వింటున్నారా మీరు? వినబడుతుందా? అపవాది చేసే మనసు ఏంటో తెలుసా? ఇదిగో, రక్షించబడిన కొత్తలో 40 రోజులు ఉపవాసం ఉండేదాన్ని. రక్షించబడిన కొత్తలో ప్రతి శనివారం ఉపవాసం ఉండేదాన్ని. మందిరానికి వచ్చిన కొత్తలో ఎంతసేపు అయినా మోకాళ్ళుండి, నిలువు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేదాన్ని. ఇవన్నీ ఏంటంటే పాస్ట్, గతం, భూతకాలం. అప్పుడు ఏం చేసావు చెప్పుకున్నావు. అప్పుడు గురించి చెప్పుకున్నావు అంటే అర్థం ఏంటి? చెప్పట్లే. ఇప్పుడు అంతగా చేస్తున్నావు కానీ అంతగా లేదు. దేవుడు గతం ఎట్లా ఉందని చూడు, ఇప్పుడు ఎట్లా ఉందో చూస్తాడు. స్తోత్రం. ఈ 2 వచనాల్లో 3 కాలాలు ఉన్నాయి. పాస్ట్ టెన్స్ ఉంది, ప్రజెంట్ టెన్స్ ఉంది, ఫ్యూచర్ టెన్స్ ఉంది. భూతకాలం గురించి రాయబడింది, వర్తమాన కాలం గురించి రాయబడింది, భవిష్యత్ కాలం గురించి కూడా రాస్తున్నాడు పౌలు గారు. సంతోషం. వింటున్నావా? అర్థమవుతున్నావన్నా? ఏమి చెప్పడాడు? అర్థమవుతున్నావన్నా? అర్థం అవట్లేదా? వింటేగా అర్థమయ్యేది. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు చాలా భయంకరంగా ప్రవర్తించాడు. దేవుని కృప దొరికింది, రక్షించి అతన్ని దేవుడు పౌలుగా మార్చి దేవుని సేవ కొరకు అతన్ని పిలుచుకున్నాడు. అప్పటికే ఎంతో పరిచయం చేశాడు.
అప్పటికే ఎన్నో సంఘాలు కట్టాడు, అప్పటికే ఎంతో సువార్త ప్రకటించాడు. ఇంకొక మాట చెప్పాలంటే అందరికంటే చివరిలో రక్షణ పొందాడు అపోస్తలు అందరూ పిలువబడిన వారిలో. అప్పటికే చాలామంది గొప్ప పని చేశారు. అదే అంటాడు, అందరూ ప్రయాసపడ్డారు, నేను అందరికంటే కడగా పుట్టా, లేటుగా పుట్టా దేవుల్లో, కానీ నేను వాళ్ళకంటే చాలా ఎక్కువ పని చేశా అంటాడు పౌలు కొరింథీ పత్రికలో. ఏం తక్కువ కాదు, గట్టిగానే చేశా నేను కూడా పని అంటాడు. అక్కడతో సరిపెట్టుకోడు. ఇప్పుడు అన్నాడు, చేశానని సంకలు గుద్దుకుని సరిపెట్టుకోవట్లా. చూసారా? మీకు అర్థమవుతుంది? ఇది అర్థమవుతుందా? చాలాసార్లు మనం గతం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఉదాహరణ మీకు అర్థం అవడం కోసం చెప్తాను. కలెక్టర్ గారు ఉన్నాడు అనుకోండి, ఇవాళ ఒక బాధ్యత అప్పచెప్పింది ప్రభుత్వం. ఉదాహరణకి తుఫానులో మంతా వచ్చిందిగా, 3 రోజులు తుఫాను పనిచేశాడు, అంతకు ముందే పనిచేశాడు. మొత్తానికి కృష్ణా జిల్లా అంత ప్రభావం చూపించలేదు, నష్టం జరగలేదు. ఇక అయిపోయిందా? నా కలెక్టర్ డ్యూటీ అయిపోయింది అనుకుంటాకుందా? చెప్పండి. ఇవాళ చేయటానికి ఏమీ లేదా? చెప్పండి. ఇవాళ బాధ్యత ఉందా ఆయనకి చేయటానికి? లేదా? రేపు ఉంటుందా ఉండదా? ఎప్పుడు దాకా ఉంటుంది? రిటైర్ అయ్యే వరకు ఉంటుంది. ఒక క్రైస్తవుడు చనిపోయేంత వరకు సరిపెట్టుకోవడానికి వీల్లేదు. అర్థమవుతుంది అనుకున్నా మీకు? మనం దేవుని నమ్ముకున్నామంటే సరిపెట్టుకోవడానికి లేదు. అమ్మయ్యా రాత్రి ప్రార్థనకి వెళ్ళాలి, ఇక ఈ పూట రెస్ట్ అంటానికి లేదు. లేకపోతే 1వ తారీఖు అంతా అలసిపోయాం, ఇక 2వ తారీఖు 3వ తారీఖు 4వ తారీఖు రెస్ట్ తీసుకుని 5వ తారీఖు లేకపోతే 4వ తారీఖు అనుకుంటా ఆదివారం అప్పుడు వద్దాంలే కదా. మన సిస్టమ్ అంతా ఇదేగా. అంతా ఎప్పుడో చేసేసాం. సంవత్సరం భక్తి అంతా కొద్దిమంది అనుకుంటారు 1వ తారీఖే చేసేసాం. ఇక ఈ సంవత్సరం పెద్దగా కష్టపడవసరం, అంతా 1వ తారీఖే అయిపోయింది అనుకుంటారు. పౌలు అంటున్నాడు, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకున్నానని తలంచుకొనను. చూసారా? నీవు ఎలా ఆలోచిస్తావో అలా ప్రవర్తిస్తావు, నువ్వు ఎలా తలుస్తావో దానికి తగ్గట్లుగా నడుచుకుంటావు, నువ్వు ఎలా తలుస్తావో దానికి తగ్గట్లుగా పనిచేస్తావు. అంతా చేసేసాను అనుకుంటే ఏం చేస్తావు? చెప్పండి. ఇప్పుడు మీరే ఉన్నారు, 20 ఏళ్ళ నుంచి వండి పెడుతున్నా, ఇంకెక్కడ ఉండను, నా వల్ల కాదు అది అనుకున్నారు అనుకోండి మీరు స్త్రీలు. చెప్పండి, నీకేం చేస్తారు? నేను వండలేను కానీ పచ్చడి ఇస్తాను, అది ఆడ పెట్టా కానీ, అంతేనే కదా. ఎప్పుడు దాకా వంట చేయాలి? అమ్మో మాట్లాడలే మీరు, పెళ్ళి అయ్యేదాకా. ఈ తర్వాత ఆయన చేస్తాడా? యేసు రక్తమే జయం. ఒక ఆమె కోరుకుంటుందండి, అయ్యా జన్మలకి నువ్వే నా భర్తగా ఉండాలని. ఏంటా ఎంత పెద్ద కోరిందని ఆశ్చర్యపోతుందంట ఆయన. ఏమీ లేదమ్మా జన్మకి ఒక్కొక్క మగుడిని చేసుకుని ఒక్కొక్కడికి నేను ఎక్కడ వంట నేర్పించను, ఆల్రెడీ నీకు నేర్పించాను అంతా, ఇక ఆయనే లైన్లో పడ్డాడు, మళ్ళీ ఇంకొకటి వస్తే మళ్ళీ ఆడికి ఎక్కడ నేర్పించను. జన్మలేమి లేవు కానీ ఊరికి అర్థం అవడం కోసం చెప్తున్నా. చెప్పండి, 20 సంవత్సరాలు వంట చేస్తే సరిపోయింది, ఇంకా చేయటానికి లేదా? చెప్పండి. ఇదివరకే చేశాను, ఇప్పుడు దాకా చేశాను, ఇక చేయడానికి ఏమీ అవసరం లేదు అనుకుంటాకుందా? మాట్లాడండి. లేదు, ఇంకా చేయవలసింది ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉదాహరణ మీరే ఉన్నారనుకోండి, పిల్లల్ని కన్నారు, పెంచారు, చదివించారు, పెద్ద చేశారు, పెళ్లి చేశారు, ఇక అయిపోయింది బాధ్యత. ఆడపిల్లని పెళ్లి చేస్తే ఇక అయిపోయినట్టేనా? చెప్పండి. మళ్ళీ పురుళ్ళు ఎవరు చేయాలి? నేను చేయదమ్మా, నీకు చెప్పేసా, నాకు సంబంధం లేదు అంటే ఏమంటాడు? కుదురుద్దా? ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను ఇన్ని ఉదాహరణలు ఎందుకు చెప్తున్నా అంటే, మనకు భక్తిలో కూడా ఏంటంటే ఇదివరకే పట్టుకున్నానని, ఇదివరకే అంతా చేసేసానని, ఇక పెద్దగా కొత్తగా చేయాల్సిందేమి
లేదని అనుకోవడానికి వీల్లేదు. అలా అనుకున్నావంటే నీవు భక్తిలో ఆగిపోయావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 4 పాటలు పాడి అమ్మో ఈ సంవత్సరం 4 పాటలు పాడా. అసలు అమ్మో గొంతు పోయేటట్టుంది. కొంచెం జాగ్రత్త కాపాడుకోవాలి. ఇక పాడకూడదమ్మా ఇక. అంటే కుదురుద్దా? ఇదివరకు పాడావు కానీ ఇప్పుడు పాడాలి. ఇప్పుడే కాదు రేపు కూడా పాడాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. టాస్క్ వెనకాల టాస్క్, పని వెనక పని, పని తర్వాత పని, పని తర్వాత పని మనం కలగజేసుకుని మరీ చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. జాగ్రత్త, మీ తలంపులు ఎలా ఉన్నాయో. క్రొత్త సంవత్సరంలో మీరేం ఆలోచిస్తున్నారో, ఏమనుకుంటున్నారో. చాలా బాగా చేశానంతా పోయిన సంవత్సరం, కొంచెం ఈ సంవత్సరం రిలాక్స్ అవుదాం అనుకోమాకండి. ఇదివరకే పట్టుకున్నారు అనుకోమాకండి. ఇక పట్టుకోవడానికి ఏమీ లేదనిపిస్తుంది. ఇక చేయడానికి ఏమీ లేదనిపిస్తుంది. ప్రమాదం. జాగ్రత్త. మనం చేయవలసింది ఇంకా చాలా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము పరిగెత్తవలసింది ఇంకా చాలా ఉంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం ఇంకో ఉదాహరణ కూడా చెప్తా. పరుగు పందెంలో ఉన్నాడు. 400 మీటర్లు పరిగెత్తాలి. 200 మీటర్లు పరిగెత్తిన తర్వాత సగం వచ్చేసా. ఎంత వచ్చేసా? మెల్లగెళ్దాం. కుందేలు స్టోరీ తెలుసుగా మీకు? కుందేలు, ఇంకోటి ఎవరు అమ్మ చెప్పండి అమ్మా? తాబేలు ఏం చేసిందంట? ఇద్దరు పరుగు పందెం పెట్టుకుంది అంట. అసలు అదేం పరుగు పందెం చెప్పండి? పరుగు పందెం ఎవరికి పెట్టాలి? అంటే అర్థం అవడం కోసం పాపం ఎవరో కథ రాశాడు చక్కగా. చెప్పండి. 90 ఏళ్ళ ముసలాయింది 20 ఏళ్ళ కుర్రోడిని పరిగెత్తమంటే ఏంట? కుదురుద్ది అసలు? అది పద్ధతేనా అది? కుందేలేంటి తాబేలేంటి? అయితే అందులో అర్థం ఉంది. గమనించండి. చెప్పండి. పరిగెత్తుకు వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమనుకుంది చెప్పండి? చాలా పరిగెత్తేసాను, ఇంకా కొంచెమే ఉంది, అది వచ్చేదాకా కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్దాం అనుకుందంట. అంటే దాని ఉద్దేశం ఏంటి? ఇదివరకే పరిగెత్తేసాను, విశ్రమించుకుంది, రిలాక్స్ అయింది. పరిగెత్తినందుకు ఏమన్నా సార్థకత వచ్చిందా? గెలవగలిగిందా? ఎవరు గెలిచారు? తాబేలు గెలవడం ఏంటి చెప్పండి? అదేం చేస్తుంది? మెల్లగానైనా కానీ నేను చాలా దూరం పరిగెత్తా, అలిసిపోయా, కాళ్ళు లాగుతున్నాయి అదేం అనుకోకుండా ఇంకా పరిగెత్తుతానే. ఏం పరిగెత్తుద్ది తాబేలు? నేను కూడా నడుచుకుంటూనే వెళ్ళుంటుంది. కానీ గెలిచింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదివరకే పట్టుకున్నాను అనుకోమాకండి. ఇదివరకే ఎంతో చేశాను అనుకోమాకండి. చాలాసార్లు అపవాది మన దగ్గర కూర్చుని ఇలా అంటాడు, అమ్మో బోళ్ళు అంత పరిచయం చేసావు 2025లో, ఎంత రెక్కలు మొక్కలైపోయేట్టు, యేసు రక్తమే జయం. ఎన్నో సంవత్సరాల నుంచి మీటింగుల పనులు బోళ్ళు అంత చేస్తున్నా. ఇక నేను ఈ సంవత్సరం కొంచెం రెస్ట్ తీసుకుంటా అనమాకండి. అది అపవాది పెట్టే పెద్ద ఉచ్చు. అది దానిలో నుండి మనం జయం పొందాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా తలంపులెల్లా, నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. నా తలంపులెల్లా, నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే. యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తపన ఎంత, నీ చిత్తం చేయుటయే.
నా తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే యజమానుడా నా యేసు రాజుడా. హల్లెలూయా. టైం లేదురా, వినండి జాగ్రత్తగా. మన తలంపులు దేవుని పని చేయాలని. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాగా చదివేశాను, ఇంకా చదవాల్సింది ఏమీ లేదు అనుకున్నాడు అనుకోండి, చదువుకునే పిల్లాడు చదవగలడు ఇంకా? చెప్పండి. ఇదిగో లెసన్లో 10 ప్రశ్నలు ఉన్నాయి, 8 చదివా చాలు అనుకున్నాడు అనుకోండి, ఏం జరుగుద్ది? ఏం జరుగుద్ది చెప్పండి, చెప్పాలి మీరు. ఆ 2 చదవలేడు. ఒకవేళ చదవకపోతే ఆ 2 వచ్చింది అనుకోండి పరీక్షలో, మాట్లాడలే మీరు. ఆ 8 చదివిన దానికి ఏమైనా ఉపయోగం ఉందా? పోందలే బాబా 8 చదివామంటగా అది మార్కులు ఎత్తాడా? వింటున్నారా కావ్య? వింటున్నారా? వేస్తాడా ఏమన్నా మార్కులు? కాబట్టి మనం ఇదివరకే పట్టుకుందామని తలంచు కొనకూడదు. దేవుని స్తోత్రం. దేని విషయంలో కూడా అంతే. చెప్పండి. సంపాదించేటప్పుడు ఏమనుకుంటాం మనం? అరే నేను అనుకుంటాను రిలయన్స్ ఎన్ని కోట్లు ఉన్నాయి, ఓరి నాయన మళ్ళీ జియో మార్ట్లు అంట, జియో పెట్రోల్ బంకులు, జియో ఫోన్లు, చాలట్లేదా? చాలు అనుకుంటే ఆపేస్తాడుగా, అసలు సంపాదించడుగా. మనం అందరం లోకల్లో చాలు అనుకోం. ఇప్పుడు దాకా తిరిగింది ఏదో తిరిగాను, ఇప్పుడు దాకా పాపం చేసింది ఏదో చేశాను, ఇక చాలు అనుకుంటావా? వాటికి అనుకోం. కానీ భక్తి దగ్గరికి వచ్చేసరికి ఏమనుకుంటాం? మంచి విషయాల దగ్గరికి వచ్చేసరికి ఏమనుకుంటాం? ఎంతసేపు చెప్తారు అయ్యగారు? ఒక్క మాట చాలు అయ్యగారు. ఓ అంతసేపు అవసరం లేదు ప్రసంగం. అబ్బో పెద్ద మనగాడు పట్టేసుకుంటాడు, ఒక్క మాట చాలంట. అంటే ఏంటి అర్థం? లేక ఇక్కడ దీని మీద దృష్టి లేక, ఎందుకు అయ్యగారు 10 నిమిషాలు చెప్తే చాలు రత్నం లాంటి మాటలు, మరి మిగతా ఏంది? రత్నాలు కాదన్నమాట, యేసు రక్తమే. నేను ఇదివరకే పట్టుకొన్నానని తలంచుకొనను. మనం ఎన్నడూ అలా అనుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం. రక్షించబడిన వాళ్ళు చేయొత్తండి ఒకసారి. నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు చేయొత్తండి, ఒక చేయొత్తండి, చేయొత్తండి. మీరు ఏమనుకోవాలో తెలుసా? జీవితకాలం అంతా రక్షణ పొందేశాను ఇక అయిపోయింది అనుకోకూడదు. ఇప్పుడు పరుగు చెప్పండి మొదలు పెట్టారు. చెప్పండి, పెళ్ళి అయిందంటే అర్థం ఏంటి? అంతా అయిపోయిందంటే ఇక ఎత్తండి, కొంచెంసేపు పర్లేదు ఎత్తండి. పెళ్ళి అయిందంటే అయిపోయిందంటే ఇక అప్పుడే మొదలా? చెప్పండి. మా అమ్మ అంటుంది పోరాటం మొదలైందంట. యేసు రక్తమే జయం. మొదలైంది. కాబట్టి ఎన్నడూ మనం అయిపోయింది అనుకోకూడదు. ఇంకా మనం జాగ్రత్తగా ఉండాలి, ఇంకా మనం ప్రయాసపడాలి, ఇంకా మనం యథార్థంగా జీవించాలి, ఇంకా మనం ఆత్మను పొందుకోవాలి, ఇంకా మనం ప్రార్థనలో గడపాలి, ఇంకా మనం వాక్యాన్ని నేర్చుకోవాలి, ఇంకా మనం దేవునికి దగ్గరగా ఉండాలి. ఇట్లా ఆలోచించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు దించండి. అర్థమవుతుందా? చాలాసార్లు అపవాది మన దగ్గరికి వచ్చి చెప్పే పెద్ద ఆలోచన ఇది, కుట్ర. అర్థమవుతుందా? ఏంటి అనుకుందా? పక్కన చూడు, బాప్తిసం పొందాడా? పొందలా. నువ్వు పొందేసావుగా, నువ్వు అడకంటే గొప్పడువు కదా, అతని కంటే మంచోడువు కాదా నువ్వు? అతను చూడు పక్కన నిద్రపోతున్నాడు, నువ్వు చూడు ఎంత చక్కగా ఉన్నావు, మంచోడివి. ఆయన నిద్రపోయిన ఒకటే, నువ్వు మెలుకుకున్న ఒకటే. నీ చెవుల్లోకి వెళ్తేగా, హృదయంలోకి వెళ్తేగా వాక్యం. యేసు రక్తమే జయం. లేదు ఇదివరకే పట్టుకోవాలి మనం, ఇంకా పట్టుకోవాల్సింది చాలా ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రన్నింగ్ రేసులో మీకు తెలుసో లేదో త్వరగా వినండి. రన్నింగ్ రేసులో స్లోగా ప్రారంభించాలి. మీరు స్పీడ్గా బౌలింగ్ వేసే బౌలర్ని చూసారు లేదో, స్పీడ్ బౌలర్, కొంచెం ఆలోచన చేస్తే మీకు అర్థమవుద్ది. అతను తీసుకుంటాడు కదా ఎంత కావాలో అంత దూరం తీసుకుని పరిగెత్తాడు. అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి బౌలింగ్ వేస్తాడు. ఎందుకోసం పరిగెత్తాడు? పరిగెత్తేది ఎందుకోసం చెప్పండి? జావెలిన్ త్రో వేయాలన్నా, లాంగ్ జంప్ ఉరకాలన్నా,
హై జంప్ ఉరకాలన్నా అక్కడి నుంచి ఉరికేయచ్చుగా, ఉరుకుతావా? కాబట్టి ఏం చేస్తాం, ఎంతో దూరం వెళ్ళి ప్రారంభంలో స్లోగా పరిగెత్తాడు. వికెట్ల దగ్గరికి వచ్చేసరికి ఒక్కొక్కడైతే అరుతాడు, అని అరిసి మరీ వేస్తాడు, గట్టిగా అరిసి. కదా మన వాళ్ళు బట్టలు ఉతికేటప్పుడు అరుస్తారు చూసారా, ఒక దెబ్బ బలంగా పడద్దు అది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరుగు పందెంలో కూడా చెప్పండి, స్లోగా పరిగెత్తాలి. గమ్యం దగ్గరికి వచ్చేసరికి మన వేగం పెంచాలి. కానీ మనం భక్తులు ఏం చేస్తామో తెలుసా, రక్షించబడిన కొత్తలో వాంచి స్పీడు ఉరకలు ఎత్తేద్దాం అంతే. బుధవారం వచ్చేస్తా, గృహకోటం వచ్చేస్తారా అండి, అయ్యగారు మీరు ఎక్కడ రమ్మంటే అక్కడ వచ్చేస్తా అయ్యగారు. 1, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4వ సంవత్సరానికి అయ్యా కొంచెం ఖాళీ లేదు అయ్యగారు, శరీరం సహకరించట్లేదు అయ్యగారు, నిద్ర చాలకపోతే తేడా వస్తుంది అయ్యగారు. అరే మొన్నటిదాకా రాని తేడా ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇక వేగం తగ్గింది. ఏమనుకున్నావు తెలుసా, ఇప్పటికి చాలా చేసేసాను అనుకున్నావు. గుర్తుపెట్టుకోండి, నీవు ఓడిపోయే ప్రమాదం ఉంది, నీవు పడిపోయే ప్రమాదం ఉంది, నిన్ను అపవాది లాగేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఎన్నడూ మనం ఇలా తలంచుకోకూడదు. ఎలాగూ అది ఒకరిద్దరే చెప్తున్నారు అంటే అర్థం ఏంటి తెలుసా, వాళ్ళే విన్నారు కొంచెం. ఎలా తలంచుకోకూడదు, ఇదివరకే పట్టుకున్నానని, ఇదివరకే అంతా చేసేసానని. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? పొద్దున్నుంచి 30 గడ్డలు చేశాడు షాప్ ఆయన. ఒక ఆయన వచ్చాడు, పొద్దునుంచి చేశాను రా, నీకు ఎట్ట కూడా చేస్తా, పార్చెక్కడం చెక్కడం అనుకోండి. 30 చేస్తే కుదురుద్దా? 31 కూడా ఏం చేయాలి? 32 వస్తే మన వాళ్ళు అయితే కళ్ళగద్దుకుని చేస్తారుగా. దేవుడా మొత్తానికి వాళ్ళు మంచి బేరం దొరికిందా అనుకుంటావా? భక్తులు కూడా ఏం చేయాలి, పొద్దున కూటం ఉందనుకోండి, మధ్యాహ్నం కూటం ఉందనుకోండి, రాత్రి కూడా కూటం ఉందనుకోండి, ఏం చేయాలి? పొద్దున వెళ్ళాంగా మధ్యాహ్నం అవసరం లేదులే, రాత్రికి వెళ్దాం, మళ్ళా మధ్యలో బ్రేక్ అనమాట. అలా చేయడానికి వీలు లేదు. మనం ఇంకా ప్రయాసపడాలి. దేవుని స్తోత్రం. పరిగెత్తవలసింది ఇంకా చాలా చెప్పండి ఉంది. పరిగెత్తింది తక్కువ, పరిగెత్తవలసింది ఎక్కువ. చేసింది తక్కువ, చేయవలసింది ఎక్కువ ఉంది. విశ్రమించొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు, అలసిపోవద్దు, తేలిగ్గా తీసుకోవద్దు. మనం ఇంకా పరిగెత్తాల్సింది ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటున్నాడు చూడండి, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అబ్బా ఒకటి చేస్తున్నా అంట, ఐఎమ్ డూయింగ్ వన్ థింగ్. మీరు కూడా ఒకటే చేయండి. అర్థమవుతుందా? ఒకటి చేయండి కదా. మార్తతో అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, అమ్మా అవసరమైంది చెప్పండి, అవసరమైంది ఒక్కటే. నువ్వు గారెలు వండుతున్నావు మంచిదే, దాంట్లోకి రకరకాల ఐటెంలు వండుతున్నావు మంచిదే, కానీ అవసరమైంది ఒక్కటే. మరియా ఉత్తమమైనది ఏర్పరచుకుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవసరమైంది ఒక్కటే. ఇక అంటున్నాడు పౌలు, నేను ఒకటి చేస్తున్నానంట. మీరు కూడా ఏం చేయాలి? ఈ సంవత్సరం కాదు, బ్రతుకు కాలం అంతా ఇది చేయాలి. అదేంటంటే వెనకున్నవి మరచి. వెనకున్నవి అంటే అర్థమేంటి తెలుసా? గత కాలంలో జరిగినవి. 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి నీ గెలుపు కావచ్చు, 2 నీ ఓటమి కావచ్చు. అర్థమవుతుందా? ఆత్మీయంగా నువ్వు బాగా ఎదిగావేమో, ఆత్మీయంగా బాగా బలం పొందుకున్నావేమో, భక్తిలో చాలా ఉన్నతమైన మెట్లోకి వచ్చావేమో. ఎప్పుడు? పోయిన సంవత్సరం. కానీ అది నువ్వు మరవాలి. లేకపోతే ఏం చేస్తావో తెలుసు, అదే బట్టుకు వేలాడికి ఇక్కడ చేయవు భక్తి. అర్థమవుతుందా? 2025లో అట్ట చేశా, 2025లో ఎట్టా చేశా, మరి 26లో అర్థమవుతుందా? కాబట్టి వెనుకున్న వాటిని మరచి. పాపం చేశారా, తొలగిపోయారా, తప్పిపోయారా,
దేవునికి అవిధేయంగా ఉన్నారా? దేవుని పరిచర్యలో నిర్లక్ష్యంగా ఉన్నారా? దేవునికి దూరం అయిపోయారా? కాని పనులు చేశారా? వాటన్నిటినీ ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి మరిచిపోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమందికి మనిషిని చూస్తే చాలు ఇక అన్నీ గుర్తుకొచ్చేస్తాయి. ఆ మనిషి కనపడంగానే ఆ మనిషి అన్న మాటలు, ఆ మనిషి చేసిన పనులు, ఇక అన్నీ యేసు రక్తమే జయం. కాదు, మనం మరవాలి. ఫర్గెటింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. మర్చిపోవడం అనేది ఉంది తెలుసు, చూసారా? స్మృతి విస్మృతి అంటారు సైకాలజికల్గా. స్మృతి అంటే జ్ఞప్తికి తెచ్చుకోవటం, విస్మృతి అంటే మర్చిపోవడం. రెండు కృపే. గుర్తుపెట్టుకోవడం కృపే, మర్చిపోవడం కూడా కృపే. దేవుని స్తోత్రం. 2019లో నాన్న ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆ సంవత్సరం కొంచెం కష్టంగా అనిపించింది నాకు, కష్టంగా అనిపించింది. ఇప్పటికి 6 ఏళ్ళు అయింది. దేవుడు ఏం చేశాడు కాలగమనంలో చెప్పరేంటమ్మా? కొంత మర్చిపోయేటట్లు చేశాడు కాబట్టి పని చేయడానికి అవకాశం దొరికింది. పొద్దుట ప్రసన్నక్క చెప్తుంది, ఝాన్సీ నిన్నంతా ఏడుస్తూనే కూర్చుందంట అని. మరి తల్లి పోయిందిగా సంవత్సరంలో. పోయిన సంవత్సరం వాచ్ నైట్ సర్వీస్ ఫోటోలు పెట్టింది రాత్రి నాకు. వాళ్ళందరూ కలిసి ఆరాధిస్తున్న ఫోటోలు, ప్రార్థన చేసుకుంటున్న ఫోటోలు. తలంచుకుంటే ఏమవుద్ది చెప్పండి? బండి ముందుకు వెళ్ళదు, ఒక అడుగు ముందుకు వేయలేం. అందుకే అంటున్నాడు పౌలు, వెనుకున్న వాటిని మరచి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మర్చిపోలేకపోతున్నాను అయ్య గారు, అస్సలు అయ్యే గుర్తుకొస్తున్నాయి అయ్య గారు అంటారా? మీరు దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నాకు సహాయం చేయి నాయనా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెనుకున్న వాటిని మరచి. మరలా చెప్తున్నా, ఒకవేళ మంచి విషయాలే కావచ్చు, ఒకవేళ మీకు జీవితంలో జరిగిన బాధాకరమైన విషయాలే కావచ్చు, మీరు చేసిన లోటుపాట్లే కావచ్చు, వాటిని ఏం చేయాలి? వాటిని మరచిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిగెత్తేవాడు 10 మీటర్లు పరిగెత్తి వెనక్కి తిరిగి చూసుకుంది, మళ్ళీ 10 మీటర్లు పరిగెత్తి వెనక్కి తిరిగి చూసుకుంది, మళ్ళీ 10 మీటర్లు పరిగెత్తి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎప్పటికి వెళ్తాడు చెప్పండి? పరిగెత్తగలడా? గమ్యం చేరగలడా? ఒకవేళ చేరిన ఫస్ట్లో ఉంటాడా? ఎక్కడో ఉంటాడు చివరిలో. మనం వెనుకున్న వాటిని మరచిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విలాప వాక్యముల గ్రంథం చూడండి ఒకసారి. విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. టెంట్లో ఉన్న వాళ్ళ వాక్యం వింటున్నారా అమ్మా? వినండి. జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొర్రపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిము, విరామము కలుగనీయకుము. నీ కంటి పాపను చూసారా? బ్రేక్ ఇవ్వ మాకు. ప్రార్థన చేస్తూనే ఉండు, కన్నీరు కారుస్తూనే ఉండు, దేవుని సన్నిధిలో గోజాడుతూనే ఉండు. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. వెనుకున్న వాటిని మరచి. చదవండి ఆ మాట. ఒకటి చేస్తున్నాడంట, అదేంటంటే వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుతున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ముందున్న వాటి కొరకు ఏం చేయాలి? వేగిరపడాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా కదా. మా చిన్నప్పుడు మాస్టారు, మేము చదువుకున్నాం 6th క్లాస్ 7th క్లాస్ మాస్టర్ దగ్గర, కాజిరెడ్డి మాస్టర్. ఆయన చెప్పేవాళ్ళు, రేయ్ బంతి భోజనానికి ముందుండాలి, ఎట్టి పనికి
వెనకాల ఉండాలరా అని చెప్పేవాళ్ళు. ఏడ్చేవాడికి ఎడం పక్కన, కుట్టేవాడికి కుడి చేతి పక్కన ఉండకూడదురా అనేవాళ్ళు. ఇప్పుడు సామెతలు చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. ఎడం పక్కన ఉండి ఏం చేస్తాడు? తైలాభిషేకం చేస్తాడు నీకు. యేసు రక్తమే జయం. మనం వేగిరి పడాలి. పనికి ఏం చేయాలి? ఏ పనికి? దేవుని పనికి, ముందున్న వాటి కొరకై వేగిరిపాటు. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వేగిరి పడాలి. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు. 2026 నీకు ముందుంది. ఏం చేస్తావు మరి? 2025 కంటే మెరుగ్గా ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తావో, 2025 కంటే అధ్వాన్నంగా ఇంకా తక్కువగా నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తావో అంతా నీ చేతిలో ఉంది. దేవుడు నిన్ను ప్రేమించి ఒక సంవత్సరం ఇచ్చాడు. ఈ సంవత్సరాన్ని నువ్వు ఎలా చేస్తావో, ఎలా వాడుకుంటావో అర్థమవుతుందా? 5 తలాంతులు ఇచ్చినవాడు 5కి 5 చేశాడు. 2 ఇచ్చినవాడు 2కి 2 చేశాడు. కానీ 1 ఇచ్చినవాడు మాత్రం చెప్పండి ఏం చేశాడు? పాతి పెట్టి పెద్ద డైలాగులు చెబుతాడు. మళ్ళా పాతి పెట్టారో దేవుని దగ్గర మీరు ఉగ్రతను పోగు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఆయన కోపం మండుతుంది. కష్టం. ప్రియులరా గమనించండి, ముందున్న వాటి కొరకు వేగిరి పడాలి. స్తోత్రం. హల్లెలూయా. వేగిరి పడాలి. ఊరికే వచ్చేస్తే ఏంటి చెప్పండి? వేగిరి పడకపోతే ఎట్లా వస్తే చెప్పండి? కష్టపడి పని చేసుకునేటప్పుడు తాపత్రయపడాలి. మనకు అన్ని విషయాలు తెలుసు కదా. బస్సులో సీటు దొరకదని కిటికీలోంచి కర్చీపేసి అంటే ఏంటి? వేగిరిపాటు. ఆ ఖర్చు పోయిందనుకోండి ఉంటుంది జాతరేక. వేగిరిపాటు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. ఫస్ట్ తారీఖు పెన్షన్ రాకపోతే మా తాతయ్య అసలు అమ్మో మామూలు కాదు. వెంటనే ప్రెసిడెంట్ గారికి ఫోన్ వెళ్ళిపోయేది. ఏంటి వాలంటీర్ రాలేదు? ఆగొచ్చుగా ఒకరోజు చెప్పండి, ఆగొచ్చుగా. తర్వాత ఎప్పుడైనా ఒకసారి ఏపిచ్చేసుకుని, ఏది వేలుముద్ర ఏపిచ్చేసుకుని డబ్బులు రాలేదండి, ఇవ్వలేదు, ఇస్తారు సాయంత్రం తెస్తాను అంటే చాలు ఏదో మోసం జరిగిపోతుందని కంగారు పడిపోయాడు. అసలు నీ 4,000 అప్పుడు 3,000 అనుకుంటగా, నీ 3,000 తీసుకుని ఆడు ఎక్కడికి వెళ్ళిపోవడం, ఆడికి ఉద్యోగం ఆడికి ఉంది, కంగారు పడ మాకు తాత అంటే కాదు వెంటనే ప్రెసిడెంట్ ఏది ఇగో ఫలానా వాలంటీరు వేలుముద్ర వేయించింది కానీ డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయింది, ఏంటి ఇస్తుందా ఇవ్వదా? వెంటనే ఫోను. మరి ఆయనకి ఫోన్ నెంబర్లు ఇచ్చిన మహానుభావుడు ఎవరో మరి. వేగిరి పట్టం చూసారా? పెద్దవాళ్ళందరూ ఎట్లా ఉంటారో తెలుసా? ప్రతి చిన్న విషయంలోనూ త్వరపడతారు. ముందుగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం దేవుని విషయాల్లో, ఆత్మీయ సంగతుల్లో మనం వేగిరి పడాలి. హల్లెలూయా. పరుగెత్తేదా తగిన బహుమతికై యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తేదా. ప్రభు యేసుని ఆజ్ఞల మార్గములో గురి యొద్దకే నేను పరుగెత్తేదా పిలుపుకు తగిన బహుమతికై. హల్లెలూయా, హల్లెలూయా. ముగిస్తున్నాను. 1 ఇదివరకే పట్టుకున్నానని తలంచుకోను.
రెండోది ఒకటి చేస్తున్నాడు. ఏంటో ఒకటి అంటే వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి నేనే ఉన్నాను, మా నాన్న మా అక్క అని కూర్చున్నాను అనుకోండి, ఏం జరుగుద్ది? వాళ్ళని వస్తారా? చెప్పరండి. వాళ్ళు రాకపోక నేను కూడా పోతా. మరి తర్వాత ఏముంది? మనం చేయాల్సిన పని అంతా కుంటుపడిపోద్ది. కాబట్టి ప్రియులరా, మనము పరుగులు తీయాలి, ప్రయాసపడాలి, వేగిరి పడాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము త్వరపడాలి, ఊరికే సాగదీసుకుంటే చేయకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమంది పనిని తాత్సారం చేస్తారు. బైబిల్లో చెప్తుంది, పనిలో జాగు చేయవాడు. చెప్తారు ఎవరన్నా? పనిలో జాగు చేసేవాడు. చూడండి, సామెతల గ్రంథంలో ఉంటుంది, పనిలో జాగు చేసేవాడు. సుజన చెప్తా చూడు, సామెతల గ్రంథం 8. హల్లెలూయా, స్తోత్రం. వచ్చిందని చెప్పండి. 18:9. 18:9. వెరీ గుడ్. పనిలో జాగు చేయవాడు నష్టము చేయవానికి. అది పని చేస్తున్నాడా చేయట్లేదా? చేస్తున్నాడు. కానీ ఎట్లా చేస్తున్నాడు చెప్పండి? ఎట్లా చేస్తున్నాడు? అసలు చేయకుండా ఏమీ లేడు. కానీ ఏం చేస్తాడు? ఇప్పుడు చేసే పని సాయంత్రం చేస్తాడు, సాయంత్రం చేసే పని రేపు చేస్తాడు, రేపు చేసే పని ఫిబ్రవరి నెలలో చేస్తాడు. వీడు ఏంటన్నమాట? లాభం చేస్తున్నాడా? మేలు చేస్తున్నాడా? నష్టం చేస్తున్నాడు. చూసారా? దేవుని స్తోత్రం. మనం ఎన్నడూ పనిలో జాగు చేయకూడదు, మనం పనిలో వేగిరి పడాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యూదులకు ఒక చట్టం తీసుకొచ్చాడు అహష్వేరోషు, యూదులందరినీ సంహరించేయాలని. ఆ సమయంలో మొర్దెకై జాగు చేశాడా, మెల్లగా పనిచేశాడా, స్పీడ్గా చేశాడా? డైరెక్ట్గా రాణిగారి దగ్గరికి వచ్చేసి బూడిదలో కూర్చొని దుఃఖపడుతున్నాడు. రోడ్డు మొగదల్లో కూర్చొని, జంక్షన్లో కూర్చొని. చెబితే బాగుంటుందో లేదో అని ఆలోచించాడా? చెప్పాల్సినంత టకటకటక ఎస్తేర్ రాణికి చెప్పేశాడు. దానివల్ల ఏం జరిగింది? యూదుల మరణం తప్పించబడింది. యూదులు బ్రతికిపోయారు. ఒకవేళ అతను జాగు చేస్తే ఏం జరిగేది? యూదులందరూ అయ్యో అయ్యో, ఆ రోజు కనుక నేను ఒక్కసారి రాణమ్మ దగ్గరికి వెళ్ళుంటే, ఎస్తేర్ రాణమ్మ కొంచెం నాకు మాట. మన ఎస్తేర్ రాణమ్మ గారు కాదు, బైబిల్లో ఉన్న ఎస్తేర్ రాణమ్మ గారు. యేసు రక్తమే జయం. తర్వాత ఏముంది? ఇంకెంత అనుకుందా? చేతులు గాలికి ఎందు పట్టుకుంటే ఏముంది? చేసేదేం లేదు. కాబట్టి మనం జాగు చేయకూడదు, ముందున్న వాటి కొరకు వేగిర పడాలి. ఫిలిప్పీ పత్రిక 2:12 చదవండి. ఫిలిప్పీ పత్రిక 2:12. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము మా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నేనున్నప్పుడు విధేయులుగా ఉండడం మాత్రమే కాదు, నేను లేనప్పుడు కూడా మీ సొంత రక్షణను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ సొంత రక్షణను భయముతోనూ వణకుతోనూ కొనసాగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా కొనసాగించాలి?
అంతా అయిపోయింది అనుకోవడానికి లేదు. ఇంకా భయపడుతూ జాగ్రత్తగా మెలకుగా అసలు వణుకుతో అంట. ఎక్కడుంది క్రైస్తవులకు వణుకు అసలు? ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతారు, ఏది పడితే అది మాట్లాడేస్తారు, ఏది పడితే అది తింటారు. ప్రార్థన చేసుకుందామండి, ప్రార్థన చేసుకుని తినేమని చెప్పాడు అంది. చెప్పండి. వింత బోధలు తయారైనాయి. దేవుని పిల్లలు ఖచ్చితంగా వణుకుతూ ఈ లోకంలో బ్రతకాలి. ఇది మనకు యోగ్యమైన లోకం, మనకు అనుకూలమైన లోకం కాదు. ప్రతి నిమిషం ఏదో ఒక కోణంలో మనుషులు మనకు ఎదురొస్తారు, పరిస్థితులు మనకు ఎదురొస్తాయి. అయినా మనం ఏం చేయాలి చెప్పండి? వణుకుతూ ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి, మీకు రక్షణ విషయంలో భయము వణుకు లేదంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు పడిపోతారు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు లోకంలో జారిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. భయం ఉండాలి, భయం ఉండాలి వద్దా? దైవ భయం వేరు, రకరకాల భయాలు వేరు. ఆ భయాలు మనకు ఉపయోగపడవు. కానీ దైవ భయం మన గుండెల్లో ఉంటే చెప్పండి ఎంతో జాగ్రత్తగా జీవిస్తావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ సొంత రక్షణను భయముతోనూ వణకుతోనూ కొనసాగించాలి. ఇదివరకే చేసేసామనుకోమాకండి, ఇదివరకే అంతా అయిపోయింది అనుకోమాకండి. ప్రతిరోజు భయపడుతూ వణుకుతూ పాపం అంటకుండా, పరుల పాపాలు మనకంటకుండా, అర్థం కొద్దిమంది దారిని పోయేది నెత్తికి రాసుకుంటారు. వద్దు. ముందున్న వాటి కొరకు ఏముంది ముందు? చదవండి అక్కడ 14 వచనం. క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. చూస్తున్నారా? చూడండి. గురి యొద్దకు. స్తోత్రం, హల్లెలూయా. ఏంటి నీ గురి? ఏంటి నీ గురి చెప్పండి. రాత్రి సువార్త చేసాము, ఏంటి మన గురి? అబ్బో, కాదులో ఉన్న సంఘాలన్నీ మంచి ధూమ్ధామ్గా చేస్తున్నాయి, మనం కూడా సంఘమే కాబట్టి చేయాలి, అంతేనా? ఏంటి మన గురి? ఏం మాట్లాడలే మీరు. ప్రజలు సత్య సువార్తను విని ప్రభువుని తెలుసుకొని రక్షణ పొందాలి. అది కాకుండా మరి ఏదైనా సరే, క్రిస్మస్ చేస్తారంట కదండి మీరు, ఏంటి భోజనాలు పెడతారంటగా, గిఫ్ట్లు ఇస్తారంటగా, ఏంటి ఏంటి గురి? ఏంటి గురి చెప్పండి? గురేంటి? దేవుని స్తోత్రం. గురి యొద్దకు పరిగెత్తాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గురి మనకు తెలియాలి. టార్గెట్ లేకపోతే, మీరు ఎంతమంది ఫిజిక్స్ కెమిస్ట్రీలు చదివారా? ప్రాక్టికల్స్ ఉంటాయి కదా, ఎయిమ్ అని ఉంటుంది. ఎక్కడ రాస్తారు ఎయిమ్? చెప్పాలి మీరు ఫస్టే. అసలు ఆ ప్రాక్టికల్ అంతా ఎక్స్పెరిమెంట్ అంతా ఎందుకొరకు చేస్తున్నామంటే అది మెయిన్. అర్థమవుతుందా? మ్యాథ్స్లో థియరమ్స్ ఉంటాయి, ఆర్టీపీ అంటారు. ఆర్టీపీ తెలుసా? థియరం ప్రూఫ్లు తెలుసా? జామెట్రీ ప్రూఫ్, తేల్స్ థియరం, పైథాగరస్ థియరం, గివెన్, ఆర్టీపీ, కన్స్ట్రక్షన్, ప్రూఫ్, ఈ స్టెప్స్ ఉంటాయి. అంటాం. ఆర్టీపీ అంటే ఏంటి? మనం ఏదైతే అసలు ఆ థియరంలో ప్రూవ్ చేయాలనుకున్నామో అది మెయిన్ రాస్తాం పైన. అసలు ఈ థియరం అంతా ఎందుకోసం, ఈ ఎక్స్పెరిమెంట్ అంతా ఎందుకోసం? గురి లేకపోతే మనం ఏమీ చేయలేం. ఒకవేళ చేసిన మనుషుల మెహర్బానీకి చేస్తాం తప్ప
దాని వలన దేవునికి మహిమ రాదు, దేవుని దగ్గర నుండి మనకేమీ ప్రతిఫలం దొరకదు. దేవుని స్తోత్రం. అర్థమవుతుంది మీకు? అంటున్నాడు, వేగిరపడుచు క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం. హల్లెలూయా, హల్లెలూయా. హలో, బహుమానాలు తెలుసా మీకు? బహుమానాలు ఎప్పుడన్నా బహుమానాలు వచ్చినాయి మీకు? నాకు 6th క్లాస్ ఫస్ట్ వస్తే, హై స్కూల్ ఫస్ట్ వస్తే చిన్న డిక్షనరీ ఇచ్చారు. చిన్న డిక్షనరీ ఇప్పటికీ దాచుకున్నా. ఎప్పుడు 6th క్లాసు, 35 ఏళ్ళు అయింది, ఎప్పటికీ దాచుకున్నా. గిఫ్ట్ ఈజ్ గిఫ్ట్. అది పెన్సిలా, ఎరైజరా, ఈ పిల్లలకి అసలు ఏమి తెలియట్లా. గిఫ్ట్ ఈజ్ గిఫ్ట్. దేవుని ఉన్నత పిలుపుకు కలిగే బహుమానం. దేవుని స్తోత్రం. దేవుడి దగ్గర బహుమానాలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు పరిగెత్తిన పరుగుకు తగ్గట్టుగా దేవుడు బహుమానం ఇస్తాడు. హల్లెలూయా. బహుమానము పొందవలెనని గురి యొద్దకే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 12:1-2 అంటాడు అపోస్తులైన పౌలు గారు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు. అది స్తోత్రం. నీ కళ్ళు ఎక్కడ ఉండాలి? ఎవరి మీద ఉండాలి చెప్పండి? యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అన్నం పెట్టేటప్పుడు అమ్మ ఏమంటుంది? ఇదిగో అయిపోయింది ఈ రెండు ముద్దలు అంటుందా? సాలే తిన్నది ఎక్కువ, ఇంకిప్పుడు తినమాక అంటుందా? చెప్పండి, చెప్పరేంటమ్మా? అందో ఇంకెంత దూరం నానా అంటాడు అప్పుడప్పుడు ప్రహర్షిత్తు. ఎక్కేదాకా ఒక జాతర, ఏది కారులో, బైక్ మీద ఎక్కాక అంటాడు, ఇంకెంత దూరం వెళ్ళాలి? అదిగో వచ్చేసింది, ఇంకో పావు గంట, ఇంకో 10 నిమిషాలు వచ్చేసింది, నా దగ్గరికి వచ్చేసాం. గంట ఉండొచ్చు ప్రయాణం, కానీ పిల్లలకి ఏం చెబుతాం? వచ్చేసాం కదా. పని చేసేటప్పుడు పిల్లలకి ఏం చెబుతాం? ఇదిగో అయిపోయింది రా, ఇక ఆపాడు. 4 మోపులే, ఆ 4 మోపులు మోసేస్తే కుప్ప అయిపోద్ది. 4 బోళ్ళలు ఉంటాయి, కానీ ఏం చెప్తాం చెప్పండి? ఎందుకని? ఓపిక వస్తుంది. అమ్మాయి అయిపోయిందిలే అనుకుంటే కొంచెం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో ప్రభు త్వరగా రాబోతున్నాడు అంటే అర్థం ఏంటి? ఇక పరిగెత్తాల్సింది దగ్గరికి వచ్చేసింది. నువ్వు గమ్యానికి దగ్గరికి వచ్చేసావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో నేను త్వరగా. ఎందుకు చెప్పాడు తెలుసా మాట? నిజమే, నీవు ఓపికతో పరిగెత్తుతావని. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వైపు చూచుచూ పరిగెత్తాలి. గమ్యం కొరకు గమ్యాన్ని చూస్తూ పరిగెత్తాలి. దేవుని స్తోత్రం. పోటీ కొరకు సేవ చేయొద్దు, పలుకుబడి కొరకు సేవ చేయొద్దు, మనుషుల గొప్పతనం కొరకు పని చేయొద్దు. నీకు గురి ఉండాలి. స్తోత్రం. వాళ్ళ ఇంట్లో గృహకోటం పెట్టారంట, మా ఇంట్లో కూడా పెట్టుకుంటా. నీకేం గురి ఉందో ఏమీ లేదు. అదిగో వాళ్ళమ్మ భోజనాలు పెట్టారు, నేను ఈసారి భోజనాలు మామూలుగా పెట్టినాం, మోత మోగిపోవాలంతే. నీకు ఆ గురి అదే, మా మోతే మోగుద్ది. ఇంక అంతకుమించి దేవుని దగ్గర నుంచి ఏమీ ప్రతిఫలం రాదు. ప్రజలేమి రక్షణ పొందరు. గుర్తుపెట్టుకుని, గృహకోటాల్లో కూడా ప్రజలు రక్షణ పొందుతారు. ఆమె గృహకోటాల్లో కూడా ప్రజలు ప్రభువుని తెలుసుకుంటారు. దేవుని స్తోత్రం. మనం ఏం చేయాలి? పరిగెత్తాలి. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. గురి యొద్దకే పరిగెత్తుదుము గాక. ఆమేన్. అయిపోయిందంతా? అయిపోయింది. ఇంకా ఉందా పరిగెత్తాల్సింది? నా వల్ల కాదయ్యా,
అయిపోయిందయ్యా, కాళ్ళు లాక్కొస్తున్నాయి అయ్యా, లాక్కురాదండి, 1 గంట రెస్ట్ తీసుకోండి, కానీ మళ్ళీ పరిగెత్తండి. స్తోత్రం. మనం తీసుకునే రెస్ట్ కూడా దేనికోసమో తెలుసా? పరిగెత్తడానికే. ఆమేన్, హల్లెలూయా. ప్రభు అట్టి కృప మనకు దయచేయునుగాక. మా పరమ తండ్రి, ఇదిగో పౌలు అన్న మాటలు మేము జ్ఞాపకం చేసుకుందాం. మా జీవితాల్లో కూడా వాటిని మేము అన్వయించుకొని పౌలు వలె పరిగెత్తడానికి, ముందున్న వాటి కొరకు వేగిరి పడుతూ పరిగెత్తడానికి మాకందరికీ కృప చూపండి. రక్షణ పొందిన బిడ్డలను కనికరించండి. పొందని బిడ్డలు ప్రభువా ఈ సంవత్సరం నూతన తీర్మానాలతో నీ సన్నిధిలో నిలిచి ఉండడానికి, నిత్య జీవ అనుభవాల్లో ఆనందించడానికి సహాయం చేయండి. 2026 ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందకరంగాను ఆశీర్వాదకరంగాను మలచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. అలాగే క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 అంతా కూడా మీరు క్షేమాన్ని రుచి చూడాలని, అన్ని విషయాల్లో జయమును పొందాలని కోరుతూ ఈ పరిచర్యను 2026లో మరొకసారి మీ మధ్యలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ప్రారంభించుచున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఇంతకు ముందు ఎన్నడూ లేని రీతిలో ఈసారి మనము దేవుని యొక్క వాక్యాన్ని మరి క్రిస్మస్ సందర్భంగా ధ్యానించడం జరిగింది. ఎక్కువ దేవుని యొక్క వాక్యాన్ని, ఎంత దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారు అంటే ఇంత అంత అని చెప్పలేం. రోజు నా మట్టుకు నేనే ఎంతో మరి దేవుని వాక్యంలో ఆనందించడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. హల్లెలూయా. మీరు కూడా మరి దేవుని యొక్క వాక్యంలో ఆనందిస్తున్నారని నమ్మి ప్రభువును స్తుతిస్తున్నాం. సుమియోను, యేసుక్రీస్తు వారి యొక్క జన్మ సిద్ధాంతంలో, ద డాక్ట్రిన్ ఆఫ్ జీసస్ బర్త్, సుమియోను యొక్క పాత్ర. సుమియోను ఎవరు? సుమియోను ఓ వృద్ధుడు. సుమియోను గురించి బైబిల్ ఏం చెప్తుంది? అతడు భక్తిపరుడును నీతిమంతుడును అని బోధిస్తుంది. 2వ అధ్యాయంలో సువార్త. ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరును ఆయనకు పెట్టిరి. సున్నతి 8వ దినమున యూదుల ఆచార ప్రకారం లేక ధర్మశాస్త్రపు నియమం ప్రకారం మగపిల్లవాని యొక్క గోప్యాంగ చర్మమును తీయడానికి వారు దేవుని యొక్క మందిరానికి తీసుకుని వస్తారు. అప్పుడే పేరు కూడా పెట్టబడుతుంది. చూసారా? ఆ పనిలో ఉన్నారు యోసేపు, మరియలు. ఆ పనిలో ఉండగా వారు మందిరానికి ఎప్పుడైతే వచ్చారో గర్భమందు ఆయన పడక మునిపే దేవదూత చేత పెట్టబడిన పేరు, యేసు అనే పేరు ఆయనకు అక్కడ పెట్టారు. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తాము శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు ప్రతి తొలచూలు మగపిల్లను ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడాలని ప్రభు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకును, ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురం పిల్లలను బలిగా అర్పించుటకును వారు ఆయన యెరూషలేమునకు తీసుకొని పోయారు. ధర్మశాస్త్ర ప్రకారంగా తొలిచూలి మగపిల్లవాడిని దేవునికి సమర్పించాలి. చెప్పండి, ఏం చేయాలి? చెప్పండి. దేవునికి ఎవరిని? మగబిడ్డను. ఓకే, అది ధర్మశాస్త్రం. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? కోత ఎంతో విస్తారము, కోసేవారు కొదువుగా ఉన్నారు కాబట్టి మనం వాక్యానుసారంగానే చివరి చూలు వరకు అందరి పిల్లల్ని దేవునికి సమర్పించమని బోధిస్తూ వస్తున్నాం. అప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా మరి యేసయ్య మరియమ్మకు తొలిచూలు బిడ్డ, అందుకని దేవునికి ప్రతిష్ఠించడానికి వెళ్ళారట. దేవునికి స్తోత్రం. మీకు ఉదాహరణ చెప్తాను, మీరు అర్థమయ్యే రీతిలో చెప్తాను. అందరూ ఇటు చూడండి. మన దేశపు ఆర్మీకి ఇజ్రాయెల్ దేశపు ఆర్మీకి తేడా ఏంటో తెలుసా? మన దేశపు ఆర్మీకి ఇజ్రాయెల్ ఆర్మీకి తేడా ఏంటి? కరుణాకర్ గారు ఏమైనా ఐడియా ఉందా? మన దేశంలో అయ్యా నేను ఆర్మీలోకి వస్తానండి, ఆర్మీలో ఉంటాను బాబు అంటే నీకు ఎత్తు సరిపోద్దా, నీకు లావు సరిపోద్దా, నువ్వు పరిగెత్తావా, ఇవన్నీ చూస్తారు.
కారణం మనకు 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇజ్రాయెల్ దేశంలో అంతమంది లేరు. 1 కోటి చిల్లర ఉన్నట్టున్నారు అంతే, 1 కోటే. కాబట్టి వాళ్ళు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆర్మీలో తప్పనిసరిగా పనిచేయాలి. 5 ఏళ్ళు చేయని, 2 ఏళ్ళు చేయని, మినిమం ఇంత అని పెట్టినట్లున్నారు చూసారా. 5 ఇయర్స్ తప్పనిసరిగా ఏదో ఒక టైంలో చేయాల్సిందే చూసారా. ఎందుకని, మనకెందుకని వెళ్తానన్న అవకాశం లేనిది, ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉన్నారు. అక్కడెందుకని, ఉండవలసిన దానికన్నా తక్కువ ఉన్నారు. ఎక్కువ తక్కువ ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే, మనం జయించాలంటే రిక్రూట్మెంట్ కావాలి, మనుషులను ఎన్నిక చేయాలి. ఎక్కువ ఉన్నారనుకో ఆగండి అయ్యా అందాం, తక్కువ ఉన్నారనుకో మీరు కూడా, మీకు ఎంతమందికి ఐడియా ఉందో, యుద్ధం వచ్చిందనుకోండి, ఇప్పుడు ఆర్మీ ఎట్లాగా పెడుతుంది, ఆర్మీతో పాటుగా అవసరమైతే ఎన్ఎస్ఎం వీళ్ళనేది అంటారుగా, ఎన్సిసి వారిని కూడా పిలుస్తారు. ఇంకా అవసరమైతే నేను అనుకోవడం రక్షక భటులను కూడా పిలుస్తారు. ఆర్మ్డ్ ఫోర్స్ అంతా కూడా కాకుండా మనం కూడా సమయమందును అసమయమందును, ఇక ఈ వాక్యం పట్టుకుని తొలిచూలు పిల్లోడే కదా, అది కూడా పిల్లోడు కదా, మీరు పిల్ల అంటున్నారు ఏంది అని అడుబడమాకండి. యాజ్ ఇట్ ఈజ్ నీడెడ్. అపవాదిని జయించడానికి మన దేశంలోనున్న 140 కోట్ల మందికి సువార్త అందాలి అంటే తొలిచూలు మలుచూలు కాదు, బిడ్డలందరూ దేవుని పరిచర్యలో ఉండి తీరాలి అని ఈ వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు యేసయ్య కొరకుగాను ఏమేం పట్టుకెళ్ళారంట, గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా నర్పించుటకు వారు ఆయన యెరూషలేమునకు తీసుకొని పోయారు. అక్కడ ఉన్నాడు. అది వారు సాంప్రదాయ ప్రకారం చేశారు. యాక్చువల్గా యేసయ్య కూడా ఏం చేశారు, ఆయన ఏం చేస్తాడు, పసిపిల్లడు కదా ఏమండి. ధర్మశాస్త్రాన్ని ఆయన విషయంలో కూడా వాళ్ళు ఆచరించారు, నెరవేర్చారు. అక్కడ ఎవరొచ్చారు, సుమియోన్ వచ్చాడు. యెరూషలేమునందు సుమియోన్ అనే ఒక మనుష్యుడు ఉండేను. ఎంత బాగుందో, మనుష్యుడు ఉండేనన్ను. మనందరం ఎవరు, హ్యూమన్ బీయింగ్ అంటాడు ఇంగ్లీష్లో. హ్యూమన్ బీయింగ్స్ అంటే మనుషులు. నువ్వు హ్యూమన్ బీయింగ్గా ఉండాలంటే బీయింగ్ హ్యూమన్ ఈజ్ కాల్డ్ ఎ హ్యూమన్ బీయింగ్ అండి. మనిషిగా ప్రవర్తిస్తేనే మనిషి. కనబడినోడనల్లా పొడుస్తున్నావు అనుకో, ఎద్దు పొడిచినట్టు, మనిషివా? లెక్క రాదు. మనుష్యుడు ఉండేనన్నాడు. అసలు నువ్వు మనిషివేనా అనరు, అంటారు. సుమియోనని ఒక మనుష్యుడు ఉండెను. అతడంట నీతిమంతుడు, భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. వీళ్ళు కావాలి మనకు మందిరాల్లో. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి చెంపలవట కారటం మాత్రమే కాదు, నీతి విషయంలో కూడా మనం కాపాడుకుంటూ దైవ చిత్తాన్ని నెరవేరుస్తూ ఇతరుల జోలికి పోకుండా, ఇతరులను కించపరచకుండా, ఇతరులకు ఇబ్బందికరంగా బ్రతకకుండా ఉండడమే దైవ నీతి. నిన్ను వలే నీ ఆజ్ఞలన్నీ ఒక మాటలో చెప్పమన్నాడు. ఒకే ఆజ్ఞలో చెప్పేశాడు యేసయ్య. ఏంటది? నిన్ను వలే నీ పొరుగువానిని. అదే, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమంటే మనకు మనం ఇబ్బంది కలుగు చేసుకుంటామా? అన్నీ సమకూర్చుకుంటాం. అలాగే ఇతరులకు కూడా మనం క్షేమాన్ని ఆలోచించాలి. ఇతరులను బాధ పెట్టే మాట, ఇతరులను అభ్యంతరకరంగా ఉండే విధానం తేలిక కష్టమా? చాలా కష్టం. ఓర్చుకుంటాం, తెగ ఓర్చుకుంటాం. ఓర్చుకుని ఒకసారే బళుక్కుమని బద్దలైపోతాం. అది ఎట్లా? అది మన సొంత నీతి ఉన్నప్పుడు అది జరుగుద్ది. అందుకే మన శక్తి చాలదు, మన భక్తి
చాలదు, మన నీతి చాలదు, యేసు వైపు తిరగాలి. ఇక్కడ ఉన్నాడే ఎవరైనా, సుమియోను నంబర్ 1 నీతిమంతుడు, నంబర్ 2 భక్తిపరుడు. స్తోత్రం. మీరంతా వ్యక్తిగతంగా భక్తులుగా ఉండాలని నా కోరిక. స్తుతి 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 అనుకుంటూ ప్రభువుని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ అందరూ ఉన్నప్పుడు కాదు, చెప్పండి. అసలు ఎవ్వరు ఇంట్లో లేనప్పుడు మీరు ఒక్కళ్ళే కూర్చొని ప్రార్థన చేసుకునేది అది. ఏమండి, ఎవరికో కనబడాలని, ఏమండి, 2 చేతులు ఆడిస్తూ హల్లెలూయా బా, ఎంత భక్తిగా పాస్టర్ గారికి అనుకుంటారు. కానీ మనం ఒక్కళ్ళమే ఉన్నప్పుడు మంచం దిగి మోకరించి, ఏంటైనా ఈ సంవత్సరం పరిస్థితి నీ కృప తప్ప ఏమీ లేదు, నన్ను నేను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను, ఎక్కడ గర్వించకుండా కాపాడయ్యా, కడుపు నిండిందని కొంచెం గర్వపు మాటలు నాకు వచ్చేస్తున్నాయి, ఆటోమేటిక్గా వస్తాయి. మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, మా అమ్మ అనేది కాస్త ఒంటో ఎచ్చకుంటే భూమి మీద ఆగవని. నేను ఒక్కడే కదా, అది అందరూ అంతే, మీరు అయితే తక్కువే అనుకోకండి. ఒంట్లో కొంచెం వెచ్చగా ఉంటే మనం డబ్బులు 100 రూపాయలు జేబులో ఉంటే భూమి మీద నిలబడాం. ఇవన్నీ మామూలే. అదే కట్టింగ్ పడిందనుకో, ఇక అప్పుడు మొదలెడతాం, ఏ ఆశ నాకు లేదా అనుకొనగా నా ఆశ నీవై. అక్కడ దాకా ఎందుకు, అక్కడ దాకొద్దు. అన్నీ బాగున్నప్పుడు కూడా అణిగి మణిగి ఉందాం. మన నోటి మాట చాలా జాగ్రత్తగా, భక్తిపరుడు అంట, భక్తిలో ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ చిన్న జీవిత యాత్రలో ఈ 40 ఏళ్లలో నేను గమనించింది ఏంటంటే, అంటే వచ్చిన తర్వాత 40 ఏళ్ళు, 45 వేసుకోండి పోని, పరిస్థితులు బాగుండడం, డబ్బు చేతికి అందడం, మనిషి మాటలో మార్పు వచ్చేస్తుంది. విసిరేస్తాం. ఇప్పుడు వయసు పెరిగి అనుకుంటారు కొంతమంది, కొంచెం వయసు పెరిగే కొద్దీ బీపీ పెరిగి మాట్లాడేస్తుందండి అంటారు. వయసు పెరిగి కాదు అది, వయసు పెరిగి ఎస్ఐ గారి దగ్గర మాట్లాడమనండి, అక్కడ రాదు, ఏం కాదు. వయసు పెరగడానికి లేదు, డబ్బు పెరగడానికి లేదు. డబ్బు పెరిగినా మనం తగ్గి ఉందాం, పరిస్థితులు బాగున్నా మనం తగ్గి ఉందాం, జీతం పెరిగినా మనం తగ్గి ఉందాం. ఆమేన్. భక్తి పెరిగినా, భక్తిలో కూడా వస్తుంది ఏంటది, గర్వం, భక్తి గర్వం. నేను బాగా భక్తి చేస్తున్నాను, అది ఆ అమ్మాయి చూడు, ఆ అమ్మాయికి అసలు భయం భక్తి లేదు, నాకు ఎంత భక్తి ఉందో అని. అదేమో భయపడి బతుకుద్ది. ఈ మనుషుడేమో ఏమీ లెక్క లేకుండా బతుకుతాడు, నేను అన్నో అని అన్నట్లు. ప్రభు అంటాడు, నీ మీద వాడే బెటర్ కదరా నాయన, తప్పు చేసినా తగ్గించుకుంటున్నాడు, నువ్వు ఏ తప్పు చేయలేదని నీకు చూడు ఎంత గర్వం, అంత నాశనం చేసేస్తున్నావు ఏంటి అంటాడు. అందుకు మనం ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. ఇతడు ఉన్నాడే ఎవరాయన, సుమియోను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెడతాడంట. చూసారా, మీ ఉపవాసం దేని కొరకు, మీ ప్రార్థన దేని కొరకు, మీ 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 వెయిటింగ్ దేని కొరకు. ఇతడున్నాడే, ఇతనంట ఇశ్రాయేలీల ఆదరణ కొరకు. ఎవరి కొరకు? తన కొరకు ఏం అడిగినట్లుగా ఇక్కడ లేదు అండి. ఇశ్రాయేలీలు ఆదరించబడాలి, ఇశ్రాయేలీలకు రక్షణ కావాలి, ఇశ్రాయేలీలకు విమోచకుడు కావాలి, ఇశ్రాయేలీలకు ఒక చోటకి చేరాలి. నా ప్రజలు, మై పీపుల్, నా జనాంగం, నా ప్రజ అనుకుంటూ ఉన్నాడండి. ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇంకేం జరిగిందో చూడండి. ఎవరంట? పరిశుద్ధాత్మ తన మీద ఉన్నాడు. ఏమండి, ఎవరు రాసిన అవసరం అయినా సూసన్న మీద ఉండెను.
యోహాను బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు పావురాకారములో మీదికి దిగి వచ్చాడు. మీదికి రావడం అనేది అగ్ని నాలుకల వంటి నాలుకలు వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా. ఏంటి మీద? అలా ఉంది బైబిల్లో. ఒక్కొక్కరి మీద, ఎట్లా చెప్పండి? మీద ఉన్నాడు. మన మీద, మనలో, మనతో ప్రభువు ఉన్నాడు. పరిశుద్ధాత్మ వారి మీద, అతని మీద ఉండెను. ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు చూసారా? ఇది చెప్తాను అనాలిసిస్. అందరు ఇటు చూడండి. చూస్తున్నారా? మీ అబ్బాయినే చూసుకుంటున్నారా? పంచి ఊడిపోయిందో, గట్టిగానే ఉందో అని. యేసు ప్రభువుని గురించి దేవదూతలు మరియతో చెప్పారు. యేసు ప్రభువుని గురించి పుడతాడని కమలాకర్ గారు దేవదూతలే యోసేపుతో చెప్పారు. యేసు ప్రభువుని గురించి చెప్పండి కొన్ని. దేవదూతలే గొర్రెల కాపరులకు చెప్పారు. జ్ఞానులకేమో కొంచెం ట్రెండ్ మారింది. ఎవరు చెప్పారు? నక్షత్రం చెప్పింది. ఇక్కడ యేసయ్య పుడతాడని, రక్షకుడు పుడతాడని ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్ముడు చెప్పాడు. ఎవరితో? సుమియోన్తో. డిఫరెంట్. ప్రభువు మాట్లాడేటప్పుడు రకరకాలుగా మాట్లాడతాడు. అందరికీ సినిమా రీలే చూపించాలనేమి లేదు. మానవ హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఇక ఏది పట్టుకుంటే, ఇదిగో నా పాపాలు నాకు సినిమా రీల్లా కనపడింది ఒక అమ్మ ఉందనుకో, ఇక అందరు అదే పట్టుకుంటారు. నా చిన్నప్పుడు నాకున్న సమస్యలు ఇదొకటి. సుజానమ్మ గారు వింటున్నారా లేరు? ఇప్పుడు ఆ సహవాసంలో అందరికీ రీళ్లే కనపడుతున్నాయా? మరి ఇక్కడ వీళ్ళకి ఎందుకు కనపట్లా అంటే పాస్టర్ గారి దగ్గర కూడా సరైన జవాబు ఉండేది కాదు. ఏమోనయ్యా ఈ పిల్లోడు ఏంటి ఇట్లాంటి మాటలు చెప్తున్నాడు, నాకేం అర్థం కావట్లేదు అని మరి కుమార్ గారు మిస్సెస్. అదేంటంటే కన్విక్షనే, దానితో పాటుగా హ్యూమన్ సైకాలజీ. ఏది పట్టుకుంటే అదే. ఎవరన్నా గోడ కట్టారనుకోండి, ఆ బారే గోడలే. ఈ మధ్య ఆవిడ చెవులు బారుగా తయారు చేశాడు. ఇంత బారు ఏలాడుతున్నాయి ఇటుపక్క మేకలకి ఏలాడినట్టు. చూసారా? ఇక అందరూ అదే, పిల్లలందరూ ఇక అదే. ఎవరైనా నేనేం తక్కువ కాదు. ఒకళ్ళు బాత్రూమ్ కట్టించుకున్నారనుకో, ఇక అదే. ఏమండి, మనం పెద్దయ్య గారి దగ్గరికి వెళ్ళాం, పాస్టర్ గారి దగ్గరికి. ఆయన చెప్పారు, ఇక వాళ్ళ చర్చికిలో వచ్చే ముందు వాళ్ళంతా తెల్ల చీరలు కట్టుకుంటారు. తెల్ల బట్టలు కట్టుకున్న వాళ్ళు ముందు కూర్చోబెడతారు. ఎందుకోనన్నా మనకు ముందు నుంచి కూడా ఇక్కడ ఆరాధన మొదలైన దగ్గర నుంచి ఇట్లా జరిగింది. ఏ మందిరంలోనూ లేదు ఈ అలవాటు, మన సహవాసంలో కూడా. కానీ ఇక్కడ మాత్రం అందరూ వైటే అని చెప్పారు అయ్యగారు. అంటే ఒకరిని బట్టి మరొకరని చెప్పడానికి ఆ ఉదాహరణలు చెప్పాను. ఇక్కడ సుమియోనుకు పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. ఇది వరకు ఈ మాట మనకు వినబడేది సంఘాల్లో. సుజానమ్మ గారు వింటున్నారు మీరు? ఏం వినబడేది? దేవుడు బయలుపరిచాడనే పదం. ఎందుకో ఈ దినాల్లో ఆ పదం అంతా మనం వినబట్ల, కనబట్ల. అంతరించిపోయినట్టుగానే, పిచ్చుకలు అంతరించిపోయినట్టుగా అన్నారే, అట్లా అనిపిస్తుంది. బయలుపరచడం అంటే దేవుడు తెలియజేస్తాడు. 23వ తారీఖు అనుకుంటాను మన మీటింగ్ జరిగింది. 23గా మన సెమీ క్రిస్మస్. 24 పొద్దుండే ఫోన్ చేసి అయ్యగారు బాగా జరిగిందని చెప్పారు. అప్పికట్ల దేవసాయం అయ్యారు, గుడివాడ బిషప్ అయ్య గారు, వాళ్ళ నాన్నగారి పేరు దేవసాయం గారు, జాషువా గారు బాగా జరిగింది అన్న, చాలా బాగా చేశారు పరిచర్య అన్నారు. సంతోషం. నేనయ్యా మీరు రావడం మాకు ఎంతో దీవెనకరం అని చెప్పారు. ఒకసారి ఆ మినీని జాగ్రత్తగా చూయించండి, నాకు ఎందుకు హాస్పిటల్లో ఉన్నట్టుగా కనబడింది, జాగ్రత్త అని చెప్పి పెట్టేశాను. ఈవిడ ఆ 2వ రోజే పడింది. మళ్ళా నిన్న అడిగి చేశారు ఆయనకి నేను చెప్పలేదు వాస్తవంగా ఎలా ఉన్నారు ఏంటని.
అయ్యా ఇట్లా మీరు చెప్పారు, ఆ తర్వాత ఈవిడ పడిందండి అని. కొన్ని విషయాలు దేవుడు ముందే మనకు తెలియజేసిన సందర్భాలు అక్కడక్కడ మన జీవితాల్లో కూడా అనేకం ఉన్నాయి. నాకు కనబడింది, నాకు విషయం తెలిసింది అని విషయాలు. మొన్న శాంతిరాజన్ చనిపోయిన రోజు కూడా ఆ తెల్లవారుజాము నాకు మరణం కనబడింది. నేను ఆల్రెడీ మన బిడ్డలతో చెప్పి ప్రార్థన చేయించాను. ప్రభునందు ప్రియులారా, సుమియోనుకు బయలుపరచబడింది ఏమని? నీవు వెళ్ళిపోక మునిపే ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు నువ్వు మరణం పొందవు. అంటే రక్షకుని యొక్క రాకను నీవు చూస్తావు అని తెలియపరచబడిందంట. హల్లెలూయా. గొప్ప సంగత కాదా? హల్లెలూయా. దైవ చిత్తములో, దైవ ప్రణాళికలో మీరు ఉండాలి. ఇప్పుడు నేను ఇలా అనుకుంటున్నాను, ఎలాగంటే నీవు చూస్తావని ప్రభువు చెప్పాడు కదా. ఇప్పుడు ఆ 8వ రోజు గనుక ఇతడు వచ్చి ఉండకపోతే ఎక్కడికి? మందిరానికి. చూసేవాడు కాడు. వాగ్దానం ఉంది, దర్శనం ఉంది, ప్రణాళికలో ఉన్నాడు ఏమండి. కానీ నువ్వు రాలేదనుకో, నువ్వు లోబడలేదనుకో, కోల్పోతావు ఏమండి. ఉదాహరణలు 100 చెప్పగలను దానికి నేను. దేవుడు మనకు దర్శనం ఇచ్చిన తర్వాత కూడా, ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా నీవు లోబడి ఉంటే నీకు ఆశీర్వాదం. సైతాన్ ఏం చేస్తాడంటే మనల్ని రేపుతాడు. పరిశుద్ధరాజునైనా సరే, నా ఎడ్ల దేవుని ప్రణాళిక గొప్పగా ఉందనుకో, దాన్ని జడగొడటానికి చెప్పండి రేపుతాడు. చూసారా? దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నీవు బహుజాగ్రత్తగా 2026లో ప్రభు నీ కొరకు దాచి ఉంచిన దాన్ని కాపాడుకోవాలి. హల్లెలూయా. నోటి మాటను బట్టి, కంటి చూపును బట్టి, హృదయాలోచన బట్టి, క్రియను బట్టి జాగ్రత్తగా మనం ముందుకు పోతే సుమియోనుకు ప్రభు దర్శనమిచ్చాడు. అంత చదవడానికి టైం లేదు, కానీ తర్వాత ఏం రాయబడిందమ్మా? అందరి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసుని దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఇట్లా, నేను నాథా, ఈయనకి వాళ్ళు ఇది వెళ్ళిపోదామని ఈయంది. ఇప్పుడు కన్నా నిలనిస్తావయ్యా, నన్ను ఇప్పుడు దాకా కూర్చోబెట్టావు, నేనేమో వెళ్తాను అంటున్నాడంట. ఎక్కడికి వెళ్ళేది ఉండో, నీకు ఆయన్ని చూపించకుండా, ఆ అభిషక్తుని చూపించకుండా, ఆ రక్షకుని నీవు చూడకుండా నీవు మరణము పొందవన్నాడుగా. ఇప్పుడు చూశాడు, కన్ఫర్మేషన్కి వచ్చేసాడు. ఆ ప్రభు ఈయనే, ఆ రక్షకుడు ఈయనే, ఆ విమోచకుడు ఈయనే. దేవునికి స్తోత్రం. దేవుని కృపను పొందడం వేరు, క్రీస్తును గుర్తించడం వేరు. క్రీస్తును గుర్తించాలి. యేసయ్య మీ అందరి జీవితాల్లో ఉన్న మీలో ఎంతోమంది ఇంకా రక్షణను క్రింద అంటాడు అక్కడ, నేను కనులార చూస్తున్నాను. చదువు. అన్యజనులను నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను, నీ ప్రజలను ఇశ్రాయేలీయులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ. చూసారా ఏమన్నాడు చెప్పండి? కనులారా, రక్షణను కనులారా చూచానని మీరు కూడా చెప్పాలి. ఏదో కరుణాకర్ గారు మునగమన్నాడని మునిగితేనో, కాలు నొప్పి తగ్గిపోయిందని చెప్పండి మునిగితేనో, మళ్ళీ ఈ కాలుకు వచ్చిందనుకో, మునిగినోడి వల్ల మళ్ళీ తేల్తావు. ఈ గోల లేకుండా ఉండాలంటే నీవు రక్షణను చూడాలి, ప్రభువును చూడాలి, దేవునితో సహవాసంలో ఉండాలి, అనుభవాలు నీకు తెలియాలి, దేవునితో వ్యక్తిగతమైన సహవాసం నీవు చెయ్యాలి. అప్పుడు నీవు ధైర్యంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. కనులారా చూచానని చెప్పాడంట. ఎవరైనా? సుమియోను. ఎవరిని? రక్షణను. రక్షణ అంటే ఎవరు? యేసయ్య. స్తోత్రం. హల్లెలూయా. రక్షణ అంటే ఎందులో నుంచి రక్షణ? ఇమ్మానుయేలు, పాపము నుండి రక్షణ. చెప్పు. ఇప్పుడే బైబిల్ ట్రైనింగ్ పంపిస్తే పోద్ది అనుకుంటాను నేను. చెప్పండి. లోకములో నుండి రక్షణ,
నరకము నుండి రక్షణ, ప్రతి విధమైన శాపము నుండి ప్రభు రక్షకుడుగా దిగొచ్చాడు. మనకు ఆనందం ఏంటో చెప్పనా, మనకు రక్షకుడు దొరికాడు. మీలో కొంతమందికి ఇంకా రక్షణ లేదు, మీరు దాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. నా బాధ అదే అండి. లోపలమ్మా కిడ్నీలు సగం బాడీ అయిపోయినాయి అంటే ముందు ఉండు మా అమ్మాయి పెళ్ళి ఉంది, ఇది అయిన తర్వాత 6 నెలలకు వస్తానంటారు ఎవరన్నా? పెళ్ళి తర్వాత సంగతులే, ముందు నడవమనరో అంటారనరా? కిడ్నీలు చెడిపోతే వస్తాయా ఏమండి? అయ్యా కిడ్నీలా ఇక్కడ కాదు అక్కడ ఆ కొట్లో దొరుకుతాయి అనుకోవడానికి, దొరుకుతాయా? దొరకవు కదా. కాబట్టి పరిగెత్తాం. రక్షణ ఇంకా ప్రాముఖ్యమైంది. రక్షణ అంటే నరకం నుండి తప్పించబడ్డాం. కేవలం ఆ పనిని చేయడానికే ప్రభువు పరలోకము నుండి విడిచిపెట్టి వచ్చాడు. నా ఉద్దేశం అయితే కరుణాకర్ గారికి ఒక సలహా ఏంటంటే, మీ అందరికి కూడా అసలు రక్షణ అంటే ఏంటో మనం రాసి వీళ్ళందరితో అప్పు చెప్పించుకోవాలి. చిన్నదన్న ఈ పిల్లలు ఏమో గిఫ్ట్లు ఇస్తామని చెప్తున్నాం, ఇంకా పెద్ద గిఫ్ట్ ఇవ్వండి ఇప్పుడు పెద్దవాళ్ళకు కూడా. అంటే పొందినా పొందకపోయిన తర్వాత సంగతి. ఇప్పుడు బల్లలోనేమో పొందని వాళ్ళకి ఇవ్వట్లేదు. రక్షణ అంటే ఏంటనే దాన్ని మాత్రం ఒక 10 పాయింట్లు రాసి వాళ్ళతో మనం మెమరైజ్ చేపిస్తాం. ఇదిగో ఇది, ఇదిగో ఇది, ఇదిగో ఇది. నరకము నుండి తప్పించబడ్డాం, పాపము నుండి తప్పించబడ్డాం, శాపము నుండి తప్పించబడ్డాం, లోకము నుండి తప్పించబడ్డాం. మరణము రక్షణ పొందిన వారిని ఏమీ చేయలేదు. రక్షణ పొందిన వాడు మరణించిన మళ్ళీ తిరిగి లేస్తాడు. ఇట్లాంటి ఒక 10 పాయింట్లు తయారు చేయండి. జర్నీ ఎక్కడ ఉంది? మీరు నలుగురు కలిసి సిస్టర్స్ రౌండ్ టేబుల్ ఒకటి పెట్టి ఒక 10 పాయింట్లు తయారు చేసి అది చెప్పిస్తే వాళ్ళకు కూడా కొంత అర్థం అవుతుంది. 10 పాయింట్లు అయిన తర్వాత అమ్మ ఇది నీకు కావాలా వద్దా అంటే వాళ్ళు కావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేసుకుని అనుకూల పరిస్థితుల కొరకు బాప్తిస్మం పొందాలి. సుమియోను రక్షణను చూచాడు. మీకు కూడా దేని కొరకు నిరీక్షించాడు దాన్ని చూచాడు. 2025లో వర్తమానం ఏంటో చెప్పనా? మీరు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారో ప్రభు అది చూచేటట్లుగా చేస్తాడు. ఆమేన్. సుమియోను జీవితంలో గొప్ప సంగతి ఏంటో చెప్పనా? అది చూడకుండా నీవు వెళ్ళవని చెప్పాడు. హల్లెలూయా. ఆమేన్. నా ప్రార్థన అయితే మనం ఇప్పుడే వెళ్ళకూడదు, కొంత పని చేయాలి. ముఖ్యంగా ఇంకా పెద్దోళ్ళైనా సరే ఇది అంటే, ప్రభువా నేను ఇదిగో పలానా పని కొరకు ప్రార్థన చేస్తున్నాను, దాని కొరకు నాకు ఆరోగ్యం దయచేయి, క్షేమాన్ని దయచేయి. స్వస్థత కొరకు ప్రార్థన చేసేవాళ్ళు దేనికైనా లింక్ పెట్టి ప్రభువుని అడగండి. ఇదిగో ప్రభు మందిరం కట్టబడుతుందన్నారుగా, ఈ మందిరం కట్టేదాకా నన్ను బ్రతికించు. హల్లెలూయా. ఆమేన్. ఆ తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ కొరటమే. కట్టారుగా ప్రభు, మరి అందులో ఆరాధన చేయాలిగా. ఆయన దయా సంకల్పం, ఆయన వాత్సల్య పూర్ణుడు, ఆయన కృపా సమృద్ధి గలవాడు, ఆయన దయాదాక్షణ్య పూర్ణుడు. ఆమేన్. ఎవరికి దొరికింది అవకాశం? సుమియోనుకు దొరికింది. ముగించేస్తున్నాను. చెప్పండి ఇప్పుడు వరుసనే, నాకు టైం అయిపోయింది, లేటుగా వచ్చానే. ఎవరెవరు చూశారు యేసయ్యని? దేవదూతలు చూశారు, గొర్రెల కాపరులు చూశారు, జ్ఞానులు చూశారు, మరియ చూసింది, యోసేపు చూశాడు, సుమియోను చూశాడు, అందరూ చూశారు. హన్నా అనే ప్రవక్తని క్రింద ఉంది. చివరిగా ఏంటో చెప్పండి, కంక్లూషన్ ఇద్దాం. ఇంకెవరు చూడాలి? చెప్పండి చెప్పండి. దగ్గరికి వచ్చారు చెప్పండి. అమ్మా అన్ని జనులు చూడాలి. ఇంకా చెప్పండి. పాపంలో ఉన్నవారు చూడాలి, మనం చూడాలి, సకల ప్రజలు మనం చూడాలి. నేను ప్రభువును చూచాననే సాక్ష్యంలో మీరు అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన.